మీకు తెలుసు, మనం ప్రతి ఆదివారం ఒక ప్రముఖమైన వ్యక్తుల్ని మన స్టూడియోకి ఆహ్వానించి వారి ద్వారా ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలు మనం అందిస్తున్నాము. ఏ కార్యక్రమం తీసుకున్నా అది ప్రజానీకానికి అనేక విషయాల్ని చేర్చేదిగా ఉండాలి, వాస్తవాన్ని వాళ్ళకు దగ్గర పెట్టేదిగా ఉండాలి అన్న ఉద్దేశంతో సిటీ కేబుల్ ఈ కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు అత్యంత ముఖ్యమైన కార్యక్రమం, అత్యంత అరుదైన కార్యక్రమం, వజ్రాల గురించి, వజ్రాభరణాల గురించి జనానికి తెలియచేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. టాటా గోల్డ్ ప్లస్ వారి రీజనల్ బిజినెస్ మేనేజర్ హరీంద్రనాథ్ గారు మన స్టూడియోకి వచ్చారు. మన ఆహ్వానం మేరకు వారికి మనందరి తరపున స్వాగతం. వెల్కమ్ యూ సార్. టాటా కంపెనీ గురించి మనకు తెలుసు. జాతి నిర్మాణంలో టాటా కంపెనీ వాళ్ళ పాత్ర మరువలేనిది అని చాలామంది దేశభక్తులు, రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు కూడా చెప్పినటువంటి గొప్ప విషయము. మన దేశంలో అనేక కంపెనీలు ఉన్నాయి, కానీ అవి వాటి లాభార్జనే తప్ప మిగతా విషయాలు అంతగా పట్టించుకోవట్లేదన్న విమర్శ కూడా ఉంది. అదే సమయంలో ఒక్క టాటా కంపెనీ మాత్రము దేశ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తూ అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతోంది. అటువంటి గొప్ప సంస్థకు చెందిన టాటా గోల్డ్ ప్లస్ వారి రీజనల్ మేనేజర్ హరీంద్రనాథ్ గారు మన స్టూడియోలో ఉన్నారు, మన జతలో. ప్రేక్షకులు మీరు గమనించాల్సిన అంశము, మీరు అడగాల్సిన అంశము, వజ్రాలు అంటే ఏంటి, మిగతా రాళ్ళకి వజ్రాలకి తేడా ఏమి, మంచి వజ్రాలు ఎలా ఉంటాయి, నకిలీ వజ్రాలు ఎలా ఉంటాయి, వజ్రాలని కొనుగోలు చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏది నాణ్యమైన వజ్రము, ఏది నకిలీ వజ్రం అని ఎలా తెలుసుకోవాలి అన్న సందేహాలు ఉన్నవాళ్ళు 22222949 అన్న నంబర్కు ఫోన్ చేసి నేరుగా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే ముందు టీవీలో సౌండ్ పూర్తిగా తగ్గించుకొని మాట్లాడండి. దానివల్ల మీ మాటలు హరీంద్రనాథ్ గారికి, వారి మాటలు మీకు స్పష్టంగా వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ యూ సార్ హరీంద్రనాథ్ గారు. మనము వజ్రాల గురించి మాట్లాడే ముందు ఈ వజ్రాలు ఎలా తయారవుతాయి, ఎక్కడ తయారవుతాయి, ఏ విధంగా మీరు దీన్ని జనానికి తీసుకెళ్తున్న విషయాన్ని కాస్త చెప్తారా? నమస్కారం అండి. సో సిటీ కేబుల్ తిరుపతి ప్రేక్షకులందరికీ నమస్కారం. వజ్రాలు మైనింగ్ వచ్చేసి ప్రిడామినెంట్గా సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి విదేశాలు తయారవుతుంది అనమాట. ఇప్పుడు మైనింగ్ అంతా అక్కడ జరుగుతూ ఉంది. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్రాసెసింగ్ అంటే డైమండ్ కటింగ్ అని, పాలిషింగ్ అని వచ్చేసి ఇండియా నుంచి జరుగుతుంది అనమాట. సో చాలామంది బెల్జియం కట్ డైమండ్స్ అని అంటూ ఉంటారు, కానీ ఆల్మోస్ట్ ఐ థింక్ గ్లోబల్గా 90% మైన్ చేసే డైమండ్స్ అన్ని కూడా ఏంటంటే 90% డైమండ్స్ వచ్చేసి ఇండియా నుంచే కటింగ్ అండ్ పాలిషింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ టాటా కంపెనీ వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఈ వజ్రాల డివిజన్ ప్రారంభించడానికి ఏమైనా ప్రత్యేకించి కారణం ఏమైనా ఉందా? ఏమి రీజన్? టాటా అందరికీ తెలిసినట్టుగా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 175 years ఓల్డ్ కార్పొరేట్ ఎంటిటీ అండి. ఎస్. సో టాటా గ్రూప్లో వచ్చేసి ఆల్మోస్ట్ 70+ కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో దానిలో వచ్చేసి గోల్డ్ ప్లస్ వచ్చేసి టైటన్లో భాగం. సో టైటన్ వచ్చేసి రిటైల్ లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ కంపెనీ అనమాట. సో టైటన్ అందరికీ వాచెస్గా బాగా సుపరిచితమైన కంపెనీ. సో వాచెస్ డివిజన్తో పాటు ఏంటంటే టైటన్లో జ్యువెలరీ డివిజన్ కూడా ఉందన్నమాట. సో టైటన్ జ్యువెలరీ డివిజన్లో వచ్చేసి గోల్డ్ ప్లస్ ఒక ప్రముఖమైన బ్రాండ్ అది. సో ప్రిడామినెంట్గా సౌత్ ఇండియాలో ఉందన్నమాట. సో అది కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ మాకు 11 స్టోర్స్ ఉన్నాయి. తిరుపతి వచ్చేసి వన్ ఆఫ్ ది వెరీ వెరీ బ్యూటిఫుల్ స్టోర్స్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి మాకు షోరూమ్ ఉంది. ఓకే. సో టైటన్ జ్యువెలరీ డివిజన్ నుంచి వచ్చిన గోల్డ్ ప్లస్ బ్రాండ్ ఇది. గోల్డ్ ప్లస్ ఏంటంటే గోల్డ్ మాత్రమే కదనమాట, బంగారం మాత్రమే కాకుండా ఏంటంటే సో మా దగ్గర వజ్రాలు అట్లానే ఏంటంటే అదర్ జెమ్ స్టోన్స్ లైక్ కలర్ స్టోన్స్ కూడా ఉంటాయి అనమాట. కలర్ స్టోన్స్ అంటే ముఖ్యంగా రూబీ, ఎమరాల్డ్ స్టోన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో బట్ ఈరోజు డిస్కషన్ మోస్ట్లీ వచ్చేసి మనం డైమండ్స్ గురించి. డైమండ్స్. ఈ డైమండ్స్లో కటింగ్స్ అని అంటూ ఉంటారు కదా. డైమండ్ మనం ఖనిజం నుంచి బయటకు తీసిన డైమండ్ రాళ్ళని ఎలా కట్ చేస్తారు, దాన్ని ఏ విధంగా దీని వజ్రం అనే ఆకారాన్ని మనం ఏ విధంగా ఇస్తాం దాన్ని? ఓకే. సో మరి డైమండ్స్ కటింగ్ గురించి మాట్లాడడానికి ముందుగా ఏంటంటే సో డైమండ్స్కి వచ్చేసి ఒక 4 different వాల్యూ పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో డైమండ్ వచ్చేసి చాలా ఒక రేర్ జెమ్ స్టోన్ అందరూ తెలుసు. సో రేర్గా వచ్చే దేనికైనా కూడా కొంచెం వాల్యూ కూడా అధికంగానే ఉంటుంది అనమాట ఇది. సో దానివల్ల ఏంటంటే డైమండ్ ధరలు కూడా ఏంటంటే మిగిలిన జెమ్ స్టోన్స్తో కంపేర్ చేస్తే, మిగిలిన జెమ్ స్టోన్స్ అంటే ఈ రూబీస్, ఎమరాల్డ్ వంటి జెమ్ స్టోన్స్తో కంపేర్ చేస్తే డైమండ్ స్టోన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకు ఉంటాయంటే వీటికి మైనింగ్ కాస్ట్ చాలా ఎక్కువ, అట్లానే ప్రాసెసింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఏంటంటే డైమండ్ వచ్చేసి ఒక రేర్ స్టోన్.
సో రేర్ స్టోన్ ఏంటంటే దీన్ని సోర్స్ చేయడం కష్టం ఉంటుందని మాత్రమే కాదనమాట. డైమండ్ వచ్చేసి ఎవర్ లాస్టింగ్ స్టోన్. ఎవర్ లాస్టింగ్ స్టోన్ కాబట్టి ఏంటంటే ఇట్స్ అన్ ఎటర్నల్ స్టోన్. ఎటర్నల్ స్టోన్ అంటే ఆల్మోస్ట్ ఇది శాశ్వతమైంది అనమాట. సో ఇట్లాంటి ఒక శాశ్వతమైన స్టోన్ దీనికి ఒక ఎవర్ లాస్టింగ్ క్యారెక్టరిస్టిక్ ఉంది కాబట్టి ఏంటంటే సో రేరిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఈ రేరిటీ కూడా ఉండడం వల్ల ఏంటంటే సో డైమండ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నింటి ఏంటంటే ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఒకటి ఉందన్నమాట. సో ఇట్లాగ వాల్యూ ఎట్లాగా మనం వాల్యూ ఎలాగ అవుతాం, ప్రతి వస్తువుకి ఏంటంటే ఒక ధర నిర్ణయించడానికి ముందుగా ఆ ధర నిర్ణయించడానికి ఏంటంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఇది కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మీట్ అవ్వడం వల్ల ఏంటంటే దాని ధర ఎక్కువగా ఉండొచ్చు, దాని ధర తక్కువగా ఉండొచ్చు అనమాట. సో డైమండ్స్ ధర కొంచెం ఎక్కువగా ఉండడం కోసం రీజన్ ఏంటంటే దీనికి కొన్ని వాల్యూ పారామీటర్స్ ఉంటాయి. ముఖ్యంగా వాల్యూ పారామీటర్స్ ఏంటంటే సో జెమాలజీ ఇండస్ట్రీలో వచ్చేసి మాట్లాడుకునే వీటిని 4 C's అంటారు. 4 C's 4 C's 4 C's అనమాట. ఈ 4 C's ఏంటంటే మొదటి C వచ్చేసి క్యారెట్ అనమాట. క్యారెట్ అంటే ఇది మనం బంగారంలో మాట్లాడుకునే క్యారెట్ కాదనమాట. అది వచ్చేసి KARAT క్యారెట్. దాన్ని క్యారెటేజ్ అంటారు అనమాట. అది బంగారంలో ఉండే శుద్ధత, బంగారం ప్యూరిటీ అనమాట. అది బంగారం క్యారెట్ గురించి. ఇక్కడ మాట్లాడుకునే క్యారెట్ వచ్చేసి CARAT. సో దానివల్ల మనం 4 C's అని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో క్యారెటేజ్ ఒకటి. ఇక్కడ క్యారెట్ అంటే మొత్తం మనకి వజ్రంలో క్యారెట్ అంటే వజ్రం వెయిట్ అనమాట. వెయిట్ బరువు గురించి వజ్రం బరువు అనమాట. ఓకే. అక్కడ వచ్చేసి శుద్ధత ప్యూరిటీ, ఇక్కడ వచ్చేసి వజ్రం బరువు. బంగారంలోనేమో అది శుద్ధతను గురించి స్వచ్ఛత గురించి చెప్తుంది, ఇక్కడేమో బరువును గురించి బరువు గురించి రిఫరెన్స్ అనమాట. ఓకే. అది బరువుకు సంబంధించిన వాల్యూ పారామీటర్ అనమాట. సో ఒకటి క్యారెట్. రెండోది వచ్చేసి కలర్. సో కలర్ అంటే మనకు సహజ సిద్ధంగా తెలిసిన కలరే అనమాట. ఒక ఫ్యాబ్రిక్ కలర్ ఎలా ఉంటుంది, ఒక లెదర్ కలర్ ఎలా ఉంటుందో అట్లనే డైమండ్ స్టోన్కి అన్ని జెమ్ స్టోన్స్ కూడా కలర్ ఉంటుంది అనమాట. సో అది కలర్. ఉత్తమమైన డైమండ్కి ఏ కలర్ ఉంటుందని ఏమైనా చెప్పగలమా? పలానా కలర్లో ఉండేది చాలా ఉత్తమమైందనో లేకపోతే స్వచ్ఛమైందనో మేలైందనో చెప్పడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? డైమండ్ కలర్ గ్రేడ్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్ గ్రేడ్స్ ఉంటాయి అనమాట. ఆ కలర్ గ్రేడ్స్ని వచ్చేసి D to Z స్కేల్లో మెషర్ చేస్తారు. సో ఉత్తమమైన డైమండ్స్ వచ్చేసి కలర్లెస్ డైమండ్స్ అనమాట. కలర్లెస్ డైమండ్స్. ఎట్లయితే మంచినీటికి రంగు రుచి వాసన ఉండదంటారో అట్లా మంచి వజ్రానికి రంగు ఉండదు. వెరీ గుడ్. సో కలర్లెస్ డైమండ్స్ అనమాట. రైట్. అదర్వైజ్ స్లైట్లీ కలర్డ్ డైమండ్స్ అనమాట. ఓకే. రెండోది కలర్ మనం మాట్లాడుకున్నట్టుగా. మూడోది వచ్చేసి కట్ అనమాట, లేకపోతే క్లారిటీ అనుకోండి. మూడోది వచ్చేసి క్లారిటీ. సో క్లారిటీ అంటే అందరికీ తెలిసిందే. క్లారిటీ అనేది ఒక రకంగా ఇది శుద్ధత అని చెప్పొచ్చు. సో క్లారిటీ అనేది ఏంటంటే దోషరహితమైన డైమండ్ కూడా చెప్పొచ్చు అనమాట. మనం డైమండ్ అని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే దోషం అని మాట్లాడుకుంటాం. చాలా మంచి తెలుగు పదం చెప్పారు, దోషరహితమైనటువంటి దాన్ని సూచిస్తుందని. వెరీ గుడ్. కరెక్ట్. సో క్లారిటీ ఏంటంటే హై క్లారిటీ లెవెల్స్ ఉన్నాయి అంటే ఆ పర్టికులర్ స్టోన్ లోపల ఏంటంటే మీకు ఎట్లాంటి ఇంక్లూషన్స్ ఉండవు అనమాట. ఇంక్లూషన్స్ ఆర్ నథింగ్ బట్ దోషం. అంటే ఇక్కడ దోషరహితం అంటే దానిలో ఇంక్లూషన్స్ తక్కువగా ఉంటే దాన్ని దోషరహితం అంటారు. కానీ కొన్ని ఇంక్లూషన్స్ ఉండడానికి సో అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే డైమండ్ అనేది ఒక సహజ సిద్ధమైన స్టోన్, కొన్ని ఇంక్లూషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం దోషాలు ఉంటాయి. సో మనం ఏంటంటే స్టోన్ చూస్ చేసుకున్నప్పుడు అంటే తక్కువ దోషాలు అంటే తక్కువ ఇంప్యూరిటీ ఉన్న స్టోన్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో మూడో C వచ్చేసి క్లారిటీ. మీరు అడుగుతున్నారు చెప్పండి. అంటే ఇప్పుడు శుద్ధత గురించి మాట్లాడేటప్పుడు శుభ్రమైన వజ్రం ఇది అని కనుక్కోవడం ఎట్లా? మనం ఇంకొంచెం డీప్ అండర్స్టాండింగ్ కొంచెం వెళ్దాం. ఓకే. మనం ఒక్కొక్క C గురించి ఏంటంటే ఇంకా డీప్ గా మాట్లాడుకోవాలి. 4 Cలు రెండో C గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మూడో C. నేను యాక్చువల్గా ఒక్కొక్క C మీకు పరిచయం చేస్తున్నాను. ఓకే. మనం ఒక్కొక్క C గురించి ఇంకా డీటెయిల్డ్ గా డీప్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో మేబీ మనకి ఇంకొక 1/2 hour 45 minutes ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అదంతా కవర్ చేద్దాం. ఓకే. సో మూడో C మనం మాట్లాడుకుంది క్లారిటీ. సో చివరి C అండ్ చాలా ఇంపార్టెంట్ అనే C ఏంటంటే కట్. సో డైమండ్ కట్ అనమాట. సో ఒక స్టోన్ ఏంటంటే ఒక మైన్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక స్టోన్ వచ్చేసి ఒక మట్టి శుద్ధ లాంటిది అనుకోండి. ఈ మట్టి శుద్ధకి ఏంటంటే సో మనం దాన్ని సానబెట్టిన వజ్రం అంటారు చూసారు కదా. యాక్చువల్గా సానబెట్టడం అంటే ఏంటంటే కట్ చేసిన తర్వాత పాలిష్ చేయడానికి సానబెట్టడం అంటారు. సో సాన పెట్టక ముందు వజ్రం ఎలా ఉంటుందని మనకు తెలిసిన విషయం అది. సాన పెట్టక ముందు ఒక మట్టి ముద్దు లాంటిది, ఒక మట్టి ముద్దలాగా ఉంటుంది అంతే. ఒక మట్టి ముద్దులాగా ఉన్న వజ్రాన్ని ఏంటంటే సో దానిని మనం ఒక
జ్యువెలరీ ఒక నెక్వేర్లో కానీ ఒక నెక్లెస్లో కానీ లేకపోతే ఒక ఫింగరింగ్లో కానీ లేకపోతే ఒక ఇయర్ రింగ్లో కానీ సెట్ చేయడానికి వీలుగా ఏంటంటే అట్లనే ఎఫోర్డబిలిటీ మనకి కొనడానికి ధరలు అందుబాటులో కూడా తీసుకొచ్చేట్టుగా దాన్ని ఆ సైజ్కి కట్ చేసేసి పాలిష్ చేయటాన్ని ఏంటంటే దట్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ కట్ అనమాట. ఓకే. సో అది ఇంకొక వాల్యూ పారామీటర్. సో నెట్గా సమ్మరైజ్ చేయడం కోసం అంటే 4 వాల్యూ పారామీటర్స్ వచ్చేసి మొదటి వాల్యూ పారామీటర్ క్యారెట్, రెండో వాల్యూ పారామీటర్ వచ్చేసి కలర్, మూడోది వచ్చేసి క్లారిటీ, నాలుగోది వచ్చేసి కట్ అనమాట. అట్లానే దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఎస్పెషల్లీ 2, 3, 4 వాల్యూ పారామీటర్స్ ఈ కలర్, క్లారిటీ అండ్ కట్కి వచ్చేసి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. క్యారెట్ సంబంధించింది వచ్చేసి ఆల్వేస్ అది వెయిట్. సో ఈ 3 వాల్యూ పారామీటర్స్ కరెక్ట్గా ఉండి ఈ 3 వాల్యూ పారామీటర్స్ మనకి అన్ని రకాలుగా మనకి అందుబాటులో ఉంది అనుకుంటే, మనకి నచ్చిన కలర్, నచ్చిన క్లారిటీ, నచ్చిన కట్లో మనకి స్టోన్ దొరికింది అనుకున్న తర్వాత మనకు కావాల్సినంత వెయిట్లో, కావాల్సినంత క్యారెటేజ్లో మనం స్టోన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు వజ్రాల గురించి మనం మాట్లాడుతున్నాము. ప్రేక్షకులు గమనించాలి ఈ అంశాన్ని. వజ్రాలకు సంబంధించి కొనుక్కునేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయానికి ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు దయచేసి 22222949 అనే నంబర్కి ఫోన్ చేసి నేరుగా హరీంద్రనాథ్ గారితో మాట్లాడవచ్చు. వారు టాటా గోల్డ్ ప్లస్ రీజనల్ బిజినెస్ మేనేజర్. వారు మన స్టూడియోలో ఉన్నారు. రేర్గా మాత్రమే దొరికేటువంటి వ్యక్తులు వాళ్ళు. ఈ విషయాన్ని గమనించి ప్రేక్షకులు డైమండ్స్ కొనుగోలుకు సంబంధించి కానీ, డైమండ్ మేలు నకిలీవి నాణ్యమైనవి అనే విషయాలు తేడా తెలుసుకోవడానికి కానీ ఫోన్ చేసి మాట్లాడండి. ఇప్పుడు ఈ వజ్రానికి సంబంధించి మనం ఇందాక ఒకటి విషయం వచ్చింది, మనకి 2 క్లారిటీ గ్రేడ్స్ అని అన్నాం మనం. ఈ 2 క్లారిటీ గ్రేడ్స్లో ఎట్లా ఉంటుంది అది కొంచెం చెప్తారా మరొకసారి? సో క్లారిటీ అంటే శుద్ధత అండి. శుద్ధత మీకు క్లారిటీ లెవెల్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతాయంటే లోపల ఇంప్యూరిటీస్ ఏమీ లేకపోతాయి. ఇంప్యూరిటీస్ అంటే దోషాలు. అవును. సో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో వచ్చేసి దోషరహితమైన లేకపోతే దోషాలు తక్కువగా ఉన్న డైమండ్స్ అంటే ఇష్టపడతారు అన్నమాట. సో దోషానికి సంబంధించి చాలా అప్రిహెన్షన్స్ అంటే చాలా మూఢనమ్మకాలు ఉన్నాయన్నమాట. సపోజ్ దోషాలు ఎక్కువగా ఉన్నాయంటే ఆ డైమండ్ మనకు మంచిది కాదు అలాగని చెప్పేసి ఉన్నాయి. కానీ మీరు ఒక న్యూట్రల్గా తెలుసుకోవాలంటే, దోషం అనే దాని గురించి తెలుసుకోవాలంటే ఏంటంటే దానికి డిఫరెంట్ క్లారిటీ గ్రేడ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ క్లారిటీ గ్రేడ్స్ అంటే ఫస్ట్ దోషరహితమైన డైమండ్ వచ్చేసి ఫ్లాలెస్ డైమండ్స్ ఉంటాయి అన్నమాట. ఫ్లాలెస్ డైమండ్స్ వచ్చేసి వెరీ రేర్. సో ఇది డైమండ్ బేసిక్ క్యారెక్టరిస్టిక్ కూడా కదా. డైమండ్ రేరిటీ అంటే చాలా అరుదుగా దొరుకుతుంది కాబట్టి డైమండ్ అంటే మనకి అంత ఇష్టం కూడా. ఓకే. సో అంత యాస్పిరేషన్ కూడా అనమాట. సో ఫ్లాలెస్ డైమండ్స్ వచ్చేసి జనరల్గా దొరకవు అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్లాస్ ఉంటాయి అనమాట. సో కొంచెం ఫ్లాస్ ఉన్న డైమండ్స్ ఉంటాయి. సో దాని గ్రేడేషన్ కూడా ఏంటంటే ఫ్లాలెస్ డైమండ్స్ వెరీ రేర్. ఆ తర్వాత ఏంటంటే ఇంక్లూషన్స్ కొంచెం ఉంటాయి అనమాట. ఇంటర్నల్లీ ఫ్లాలెస్ అంటారు అనమాట. ఐఎఫ్ గ్రేడ్ అంటే ఇంటర్నల్లీ ఫ్లాలెస్. సో ఇట్లా ఏంటంటే వేరియస్ గ్రేడ్స్ ఉంటాయి. ఫ్లాలెస్, ఇంటర్నల్లీ ఫ్లాలెస్, వెరీ స్మాల్ ఇంక్లూడెడ్ ఇట్లాగా వేరియస్ గ్రేడ్స్ 5 డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి అనమాట. కానీ మీకు మార్కెట్లో దొరికేది ఏంటంటే చాలామంది క్లెయిమ్ చేస్తారు ఫ్లాలెస్ స్టోన్స్ అని చెప్పేసి. ఫ్లాలెస్ స్టోన్స్ అంటే జనరల్గా దొరకవు. మీకు ఇది యాక్చువల్గా ఎర్త్ నుంచి మైన్ చేసింది కాబట్టి ఎనీ ప్రకృతి సిద్ధంగా డెవలప్ అయిన ఎనీ మినరల్ వచ్చేసి మీకు డైమండ్ వచ్చేసి ఒక మినరల్ అంటే ఇది ఒక కార్బన్ ఖనిజం. సో ఒక మినరల్ బేస్డ్ అంటే ఖనిజ సిద్ధమైన ఒక స్టోన్లో వచ్చేసి మీకు ఫ్లాలెస్గా ఉండడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది యాక్చువల్గా చాలా సృష్టి విరుద్ధమైందనమాట. సో ఎనీ సృష్టి సంబంధిత ఆధారం ఏంటంటే కొన్ని ఫ్లాస్ ఉంటాయి అనమాట. ఆ ఫ్లాస్ని ప్రాసెస్ చేయటమే ఒక ఇండస్ట్రీ ముఖ్య ఉద్దేశం. ఓకే. సో మీకు వచ్చేసి ఫ్లాలెస్ డైమండ్స్ దొరకండి. బట్ ఇంటర్నల్లీ ఫ్లాలెస్ అంటే కొన్ని టెక్నికల్గా ఏంటంటే చాలా తక్కువ ఇంప్యూరిటీస్, చాలా తక్కువ ఇంక్లూషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఇంటర్నల్లీ ఫ్లాలెస్ దొరకడానికి అవకాశం ఉంది. బట్ ఎక్కువగా మీకు మార్కెట్లో దొరికేది డైమండ్స్ వచ్చేసి వెరీ స్మాల్ ఇంక్లూషన్స్ ఉన్న డైమండ్స్ అనమాట. ఆ వెరీ స్మాల్ ఇంక్లూషన్స్ ఉన్న డైమండ్స్ కూడా వచ్చేసి మళ్ళీ దానిలో వచ్చేసి 2 డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. సో నేను మాట్లాడుతున్న అన్ని సీస్ మీకు కలర్ కానీ, క్లారిటీ కానీ, కట్ కానీ, క్యారెటేజ్ కాకుండా ఈ 3 సీస్ వచ్చేసి ఉంటే డిఫరెంట్ గ్రేడేషన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. గ్రేడేషన్ సిస్టమ్ అంటే ఒక స్కేల్, ఒక మెజరింగ్ సిస్టమ్ అనమాట. సో ఈ స్కేల్లో ఏంటంటే ఫ్లాలెస్ ఒకటి, ఇంటర్నల్ ఫ్లాలెస్ ఒకటి, వెరీ స్మాల్ ఇంక్లూడెడ్ ఒకటి, ఇట్లాగా వెరీ స్మాల్ ఇంక్లూడెడ్ మళ్ళీ వచ్చేసి వెరీ స్మాల్ ఇంక్లూడెడ్ VVS 1 అని చెప్పేసి VVS 2 అని చెప్పేసి అంటూ ఉంటాం.
కానీ మార్కెట్లో ఏంటంటే వీటిని డీలర్స్ డైమండ్స్ అని, సూపర్ డీలర్స్ డైమండ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఇది యాక్చువల్గా మోస్ట్లీ ఏంటంటే ఇది బిజినెస్ భాష లేకపోతే జనభాష అనుకోండి. కానీ ఈ 4 C's, ఈ డైమండ్ వాల్యూ పారామీటర్స్ 4 C'స్ని ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసి జిఐఏ అనమాట. జిఐఏ అంటే జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా. ఓకే. ఈ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా దాని గురించి మాట్లాడడానికి ముందుగా ఏంటంటే, సో కొద్దిసేపు ముందు సార్ కూడా చెప్తా ఉన్నారు అనమాట, మీరు ఒక జెమాలజిస్ట్ని కలవబోతున్నారు అన్నట్టుగా. అవునవును. ఈ ఇండస్ట్రీలో బంగారు ఆభరణాలు కానీ వజ్ర ఆభరణాలు కానీ అమ్మే ఇండస్ట్రీలో వచ్చేసి జనరల్గా మీరు ఏంటంటే అందరూ సేల్స్ పీపుల్ని కలుస్తూ ఉంటారు షోరూమ్స్కి వెళ్తే. సో షోరూంలో ప్రొడక్ట్ మీకు అమ్మే కౌంటర్ సేల్స్ ఆఫీసర్స్ కానివ్వండి, స్టోర్ రూమ్ మేనేజర్స్ కానివ్వండి, సో చాలామంది ఉంటారు అనమాట. కానీ వీళ్ళంతా ఏంటంటే జెమాలజిస్ట్ కాదనమాట. జెమాలజీ అనేది ఏంటంటే ఈ వజ్రాలకు సంబంధించి ఇట్లాంటి ఒక అరుదైన స్టోన్స్కి సంబంధించిన ఒక శాస్త్రం అనుకోండి, ఇదొక స్టడీ. సో జెమాలజీ మన బాటనీ జువాలజీ లాగా ఇదొక జెమాలజీ అనమాట. సో ఈ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా అనేది ఏంటంటే ఒక పైనీరింగ్ అండ్ మోస్ట్ రెప్యూటెడ్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ బాడీ ఆఫ్ జెమాలజీ ఇండస్ట్రీ. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే ప్రతి వాల్యూ పారామీటర్, ప్రతి సి ఐటమ్ మనం డిస్కస్ చేసిన ఈ కలర్, క్లారిటీ, కట్, ప్రతి వాల్యూ పారామీటర్కి ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ని డెవలప్ చేసి ఒక వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్. సో దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ వైడ్ ట్రాన్స్పరెన్సీ అంటే ఇప్పుడు కన్స్యూమర్కి ఏంటంటే ఎలాంటి కలర్ గ్రేడ్ తీసుకోవాలి, ఎలాంటి క్లారిటీ గ్రేడ్ తీసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే ఒక వినియోగదారుడికి తెలియదు అనమాట. మనం షాప్కి వెళ్తాం, షాప్లో ఏంటంటే ఒక జ్యువెలర్ క్లెయిమ్ చేస్తారనమాట, ఈ కలర్ గ్రేడ్లో మీకు ఇస్తున్నాం, ఈ క్లారిటీ గ్రేడ్లో మీకు ఇస్తున్నాం అని చెప్పేసి క్లెయిమ్ చేస్తారు. క్లెయిమ్ చేసినప్పుడు ఏంటంటే ఆ కలర్ గ్రేడ్కి సంబంధించిన వజ్రం మనం కొన్నామా, ఆ క్లారిటీ గ్రేడ్కి సంబంధించిన మనం కొన్నామా మనకు తెలియదు, క్యారెటేజ్ మనకు తెలియచ్చు, అది వెయిట్ కాబట్టి. వీటన్నిటికి సంబంధించి ఏంటంటే ఒక గ్లోబల్ స్కేల్, ఒక గ్లోబల్ గ్రేడేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ వచ్చేసి జిఐఏ అనమాట. సో ఈ 4 C'స్ని కనిపెట్టింది మొదటగా వాళ్ళే. ఇప్పుడు బంగారం పైన హాల్ మార్క్ ముద్రేస్తారు, 916 ఉంది కదా, ఆ విధంగా దీనికి ఏమైనా కూడా మార్క్స్ ఉన్నాయా వజ్రానికి? యాక్చువల్గా బంగారం సంబంధించిన హాల్ మార్క్ కూడా ఏంటంటే ఈ బిఏఎస్ స్టాండర్డ్స్ వచ్చేసి మనం యాజ్ ఏ కన్జ్యూమర్, యాజ్ ఏ వినియోగదారుడు మనం కన్జ్యూమ్ చేసే అన్ని ఫుడ్ ప్రొడక్ట్స్, అన్ని లైఫ్ సొల్యూషన్స్ ప్రొడక్ట్స్ అన్నిటి కూడా ఏంటంటే బిఏఎస్ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. కానీ మీకు బంగారం కూడా ఏంటంటే హాల్ మార్క్ ఖచ్చితంగా అన్ని ప్రొడక్ట్స్, ఒక బంగారం షాప్లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ హాల్ మార్క్ వెయ్యాలి అని చెప్పేసి రూల్ లేదు, ఒక గవర్నమెంట్ రెగ్యులేషన్ లేదనమాట. ఓకే ఓకే, దాని మీద లేదనమాట. సో టు ఎన్ ఎక్స్టెంట్ ఏంటంటే వినియోగదారులకు కూడా ఏంటంటే ఆ రకమైన అవేర్నెస్ వచ్చింది. ఆ రకమైన అవేర్నెస్ రావడం వల్ల ఏంటంటే ఆ సెన్సిటివిటీ, ఆ సెన్సిటైజేషన్ షాప్ కీపర్స్కి, జ్యువెలర్స్కి కూడా రావడం వల్ల ఏంటంటే హాల్ మార్క్ వేయడం మొదలుపెట్టారు. మొదటిగా ఏంటంటే ఈ ప్యూరిటీకి సంబంధించి టైటన్. సో టైటన్లో వచ్చేసి మీకు గోల్డ్ ప్లస్ తనిష్క్ అని చెప్పేసి 2 జ్యువెలరీ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఈ 2 జ్యువెలరీ బ్రాండ్స్లో మొట్టమొదటిగా ఏంటంటే మీరు ఒక బంగారం శుద్ధత, ఆ బంగారంలో ఉన్న ప్యూరిటీ, ఆ క్యారెటేజ్, KARATAG, క్యారెటేజ్ ఎలా తెలుసుకోవాలని కోసం అంటే మా షోరూమ్స్లో క్యారెట్ మీట్ ఇంట్రడ్యూస్ చేసిన కూడా మొదటగా మేమే. సో అఫ్కోర్స్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి యాక్చువల్గా గోల్డ్ ప్లస్ని ప్రమోట్ చేయడం కోసం కాదనుకోండి, ఇది మోస్ట్లీ ఏంటంటే కన్సూమర్ అవేర్నెస్ కోసం ఇక్కడ మీట్ చేస్తుంది సిటీ కేబుల్లో. అయినా కూడా ఏంటంటే ఒక ప్యూరిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం, గోల్డ్ ప్యూరిటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి హాల్ మార్కింగ్ నామ్స్ ఎస్టాబ్లిష్ చేసింది. కానీ ప్యూరిటీ స్టాండర్డ్స్, కస్టమర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము క్యారెట్ ఇంట్రడ్యూస్ చేసాం. సో చాలామంది కస్టమర్స్ ఇప్పుడు కూడా ఏంటంటే గోల్డ్ ప్లస్కి వస్తారు, తనిష్కి వస్తారు, ఫ్రీగా ప్యూరిటీ చెక్ చేసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళ బంగారు ఆభరణాలు. మీరు అడుగుతున్నటువంటి వజ్రాభరణాలకు సంబంధించి ఏంటంటే వజ్రాభరణాలకు సంబంధించి ఒక వాల్యూ పారామీటర్ కాదు కదా, 4 డిఫరెంట్ వాల్యూ పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, మీరు బంగారంలో వచ్చేసి ప్యూరిటీ తెలుసుకోవడం కోసం క్యారెటైజ్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మీరు కలర్ తెలుసుకోవాలి, క్లారిటీ తెలుసుకోవాలి, 4 రకాలు రావాలి, కట్ తెలుసుకోవాలి, ఆ తర్వాత వెయిట్ తెలుసుకోవాలి. వెయిట్ తెలుసుకోవాలంటే మీరు ఏంటంటే మీ స్టోన్స్ వచ్చేసి ఒక 20 స్టోన్స్ 100 స్టోన్స్ ఉంటాయి. ఒక నెక్లెస్ అనుకోండి 100 నుంచి 200 స్టోన్స్ ఉండొచ్చు మీ ప్రొడక్ట్లో. అన్నీ 2 సెంట్స్ 2.5 సెంట్స్ అలా ఉన్నాయి అనుకోండి. ఒక 2 క్యారెట్ ప్రొడక్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక 100 స్టోన్స్ ఉంటాయి. ఈ 100 స్టోన్స్ ఉన్నప్పుడు 100 డిఫరెంట్ స్టోన్స్కి మీరు క్యారెటైజ్ తెలుసుకోవాలంటే అన్నిటినీ వెయిట్ చేసి చూడాలి, అన్నిటికీ తూకం తెలుసుకోవాలన్నమాట.
లేదంటారా ఆ 100 కలిపితే ఏంటంటే మీకు మీ షాప్ కీపర్ చెప్పినట్టు 2 క్యారెట్ వచ్చిందా 2.5 క్యారెట్ వచ్చిందా మీకు తెలుస్తుంది. కానీ మీకు కలర్ ఎలా తెలుస్తుంది, క్లారిటీ ఎలా తెలుస్తుంది, కట్ ఎలా తెలుస్తుంది, తెలియదు. ఈ 3 తెలియదు. ఈ 3 తెలుసుకోవడానికి కోసం అంటే ఇది ఒక హై ఎండ్ టెక్నాలజీ అన్నమాట. సో ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏంటంటే ఒక ఇంత పెద్ద గ్లోబల్ కాంగ్లోమరేట్ లాంటి ఒక టాటా గ్రూప్ నుంచి వచ్చిన టైటన్ కంపెనీ, గోల్డ్ ప్లస్, తనిష్క్ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఏంటంటే గోల్డ్ ప్యూరిటీని తెలుసుకోవడం కోసం మేము క్యారెట్ మీటర్ ఎస్టాబ్లిష్ చేయగలిగాం మా షోరూమ్. కానీ సో దీనికి ఏంటంటే ఒక చాలా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ అవసరం కాబట్టి ఏంటంటే షాప్ కీపర్స్ అందరూ కూడా ఏంటంటే మీకు ఈ కలర్, కట్, క్లారిటీ ఈ 3 విధమైన వాల్యూ పారామీటర్స్ తెలుసుకోవడం కోసం ఎలాంటి టెక్నాలజీని కస్టమర్కి అందుబాటులో తయారైపోయారు. సో కస్టమర్ దీన్ని తెలుసుకోవాలి అంటే విషయం మీ దృష్టి తెస్తాను నేను. మన ప్రోగ్రామ్ పోతుందని తెలుసుకున్నప్పుడు నిన్న ఒక లేడీ ఒకరు నాకు ఫోన్ చేశారు, సార్ మళ్ళీ అప్పుడు నాకు ఫోన్ దొరుకుతుందో లేదో నాకు ఇబ్బంది అవుతుంది, ఇది కొంచెం మీరు అడగండి మీ సార్ని ఎట్లని. మాకు చదువు రాదు ఏమి రాదు, కానీ మాకు వ్యవసాయం చేసుకుంటున్నాము, డబ్బులు ఉన్నాయి, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము, మంచి వజ్రాల హారం తీసుకొని వేయాలనుకుంటున్నాము. ఇందులో మంచి వజ్రాల హారము, కొన్ని సినిమాల్లో నకిలీ వజ్రాల హారం వేసినారని కొన్ని గొడవలు వస్తుంటాయి, చూస్తుంటాము. మంచి వజ్రాల హారం అని మనం డబ్బులు పెడతాము, కొంటాము. మంచి వజ్రాల హారము, నకిలీ వజ్రాల హారం అని మేము సామాన్య జనం, చదువు సంధ్య లేని వాళ్ళు మేము ఎలా తెచ్చుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎక్కడికి పోయినా పర్వాలేదా అని అడిగారు వాళ్ళు. వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పచ్చు? ఇప్పుడు మనం జిఐఏ గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. జిఐఏ ఎస్టాబ్లిష్ చేసింది అనమాట ఈ 4C క్రైటీరియా, డైమండ్ క్వాలిటీ గ్రేడ్స్ అని వచ్చేసి ఈ 4Cస్లో అన్ని క్వాలిటీ గ్రేడ్స్ ఎస్టాబ్లిష్ అయిన డైమండ్స్ మాత్రమే తీసుకోవాలనేది జిఐఏ రికమెండేషన్ అనమాట. అవును. మీకు ఇది ఫేక్ డైమండా ట్రూ డైమండా అనేది తెలుసుకోవాలనుకోండి, చాలా రకాలుగా ఫేక్ డైమండ్స్ మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరే వింటా ఉన్నారు అనమాట, గవర్నమెంట్ వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ ఇంపోజ్ చేసిందని చెప్పేసి గోల్డ్ వచ్చేసి చాలామంది స్మగుల్డ్ రూట్స్లో తీసుకొస్తున్నారు. అవును. మోస్ట్లీ ఈ స్మగుల్డ్ గోల్డ్ అంతా కూడా ఏంటంటే సౌత్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్లోనే పట్టుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూస్తే ఏంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూస్తే ఒక మంత్కి వచ్చేసి ఒక 200 కిలోస్ 300 కిలోస్ గోల్డ్ పట్టుకున్నారు అనుకోండి. సో చెన్నై ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్, కొచ్చిన్ ఎయిర్పోర్ట్, మోస్ట్లీ సౌత్ ఇండియన్ జరుగుతుంది అనమాట. గోల్డ్కి ఇలా జరుగుతున్నప్పుడు గోల్డ్ యాక్చువల్లీ గ్రామ్ ఉండేది 2,500 సో సారీ, మీరు బంగారు ఆభరణం అనుకున్నా కూడా ఏంటంటే మీకున్న తరుగు తగ్గులకు కూడా మీకు 3,000 అవ్వచ్చు మ్యాక్సిమం. ఒక్క నిమిషం ఫోన్ కాల్ చేస్తాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నా పేరు హేమలత అండి, కాలేజీ కాలనీ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. అంటే నేను ఒకసారి గోల్డ్ ప్లస్కి వెళ్ళినప్పుడు ఇలా చెప్పారండి, జిఏ సర్టిఫికేట్ ఇస్తున్నాము అని. అంటే బయట ఐజిఏ ఇస్తాము అని ఒక కార్డ్ లాగా ఇస్తారనమాట. మీరు ఇప్పుడు జిఏ ఇస్తున్నారు అని సార్ చెప్తున్నారు, నేను వింటున్నాను. అది సర్టిఫికేట్ ఇస్తారా సార్, జిఏ సర్టిఫికేట్? ఓకే, చెప్తారమ్మా. హేమలత గారు నమస్కారం అండి. నేను మీకు జిఏ గురించి చెప్తుంది ఏంటంటే ఈ 4 Cస్ని పరిచయం చేయడం కోసం ఈ జిఏ గురించి చెప్తా ఉన్నాను అనమాట. గోల్డ్ ప్లస్లో వచ్చేసి కంప్లీట్గా జిఏఏ క్వాలిటీ గ్రేడింగ్ సిస్టమ్, అది కంప్లీట్గా ఫాలో అవుతాం. అది మాత్రమే కాకుండా ఏంటంటే జిఏఏ క్వాలిటీ గ్రేడింగ్ సిస్టమ్ కూడా ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ పరిమితులను కూడా దాటి ఇంకా బెటర్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం వచ్చేసి మా ఫిలాసఫీ అనమాట. ప్రాక్టికల్గా మీకు జిఏఏ అని చెప్పేసి ఎందుకు చెప్తామంటే, సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఎందుకు అంటే సర్టిఫికేట్లో వచ్చేసి మీకు అన్ని క్వాలిటీ గ్రేడ్స్ వచ్చేసి మీకు మెన్షన్ చేసి ఉంటాయి క్లియర్గా. మీరు బంగారం కొంటున్నప్పుడు ఏంటంటే మీరు 22 క్యారెట్ కొంటున్నారని మీకు తెలుసు, అది ఎంత వెయిట్ అని చెప్తే అందులో రాసుకుంటుంది. అట్లానే మీరు ఏంటంటే వజ్రాభరణాలు ఎస్పెషల్లీ మీరు డైమండ్కి సంబంధించిన ఎనీ ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ఏంటంటే మీకు ఇస్తున్న సర్టిఫికేట్లో క్లియర్గా కలర్, క్లారిటీ, కట్ ఈ 3 మెన్షన్ చేసి ఉన్నాయా లేదా, ఈ 3 మెన్షన్ చేస్తే వాటి గ్రేడ్స్ ఎలా ఇచ్చారు అని చెప్పి చూసుకోవాల్సింది అన్నమాట. క్యారెటేజ్ మెన్షన్ చేస్తారు, ఎందుకంటే అది వెయిటే కాబట్టి అది మెన్షన్ చేస్తారు. చాలామంది ఏంటంటే మీకు క్యారెటేజ్ మెన్షన్ చేస్తున్నప్పుడు మీకు ఆ డిఫరెన్షియేషన్ ఇవ్వనమాట, ఇది గోల్డ్ వెయిట్ ఎంత ఉంది, డైమండ్ వెయిట్ ఎంత ఉంది అని చెప్పేసి డిఫరెన్షియేషన్ ఇవ్వరు. కానీ క్యారెటేజ్ మెన్షన్ చేయడం వల్ల మీకు తెలుస్తుంది. సపోజ్ ఒక 22 గ్రాములు ఉందనుకోండి ఒక నెక్లెస్, మీకు దానిలో మేబీ లైక్ ఐ థింక్ 1/2 గ్రామ్ వచ్చేసి మీకు డైమండ్ అయి ఉండొచ్చు. 1/2 గ్రామ్ అంటే మీకు ఆల్మోస్ట్ 2.5 క్యారెట్ డైమండ్ ఉండొచ్చు, మిగిలినంత గోల్డ్ అని చెప్పేసి మీకు తెలుస్తుంది. మీకు కలర్కి సంబంధించి, క్లారిటీకి సంబంధించి, కట్కి సంబంధించి సపోజ్ జిఏఏ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి మీకు సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, సర్టిఫికేట్ ఇస్తే ఏంటంటే కొంతవరకు మీకు
నమ్మశక్యమైంది అనమాట, రిలయబిలిటీ ఉన్నట్టు. అంటే మన వాళ్ళు టాటా గోల్డ్ ప్లస్ వాళ్ళు జిఏ సర్టిఫికేట్ ఇస్తున్నారా? నేను వస్తున్నాను సార్ ఆ పాయింట్కి. సో ఆ పాయింట్కి వస్తున్నాను. మీకు సర్టిఫికేట్ ఇస్తే ఏంటంటే మీకు కొంతవరకు రిలయబిలిటీ ఉన్నట్టు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే సర్టిఫైయింగ్ బాడీస్ వచ్చేసి గోల్డెన్ సర్టిఫైడ్ బాడీస్ ఉన్నాయి. మీరే చెప్తున్నప్పుడు ఏంటంటే గ్లోబల్లీ యాక్సెప్టెడ్ సర్టిఫైయింగ్ బాడీ, మోస్ట్ రెప్యూటెడ్, మోస్ట్ రెస్పెక్టెడ్ పైనరింగ్ సర్టిఫైయింగ్ బాడీ వచ్చేసి జిఐఏ. మీరు ఐజిఐ అని చెప్తున్నారు. ఇట్లానే అంటే చాలా ల్యాబొరేటరీస్ లోకల్లో కూడా ఉంటాయి అన్నమాట ప్రతి సిటీలో. సో మీకు చాలా ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఆ ల్యాబొరేటరీస్ అన్నీ కూడా మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తాయి అన్నమాట. సో జనరల్గా ఏం జరుగుతుందంటే సర్టిఫికేట్ ఇచ్చేవన్నీ కూడా ఏంటంటే ఒక జ్యువెలరీకి సర్టిఫైయింగ్ ఆర్గనైజేషన్కి ఎప్పుడు ఒక కొలాబరేషన్ ఉంటుంది. ఈ కొలాబరేషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక లోవర్ క్వాలిటీ గ్రేడ్, లోవర్ క్లారిటీ కానీ, లోవర్ కలర్ కానీ ఈ ఫోన్ జ్యువెలరీ వచ్చేసి. హలో, నమస్కారం అండి. హలో హలో సార్ నమస్తే, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. చెప్పండి. డైమండ్ అండ్ రాల్ స్టోన్స్ ఇప్పుడు మన అమ్ముతున్నారు కదా సార్, అది ఎట్లా డైమండ్కి దానికి వేరే ఉంటుందా? డైమండ్ టైప్ దాని వాల్యూ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, సేమ్ మీ టాటా గోల్డ్ ప్లస్ లో అడిగినాము, అక్కడ వచ్చిన వాల్యూ అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఆ డైమండ్ తో పాటుగా ఇది ఇంక్రీజ్ అయినప్పుడు మీరు ఈ రోజు తీసుకున్న రేట్ కాకుండా ఆ రోజు ఎంత రేట్ ఉంటుందో అంత రేటు తీసుకుంటాం అంటారు. అంటే ఎట్లా మాకు ఐడియా లేదు సార్. ఓకే, చెప్తారు వినండి. నేను ఇప్పుడు డైమండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది అయిపోయిన తర్వాత మీకు డైమండ్ అని గురించి చెప్తాను, మీకు చివరిగా చెప్తాను అనమాట. సో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కూడా వచ్చేసి ఏంటంటే ఇది కొంచెం ఒక జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం తీసుకున్న ప్రోగ్రామ్ అనమాట. నాట్ టు ఎక్స్ప్లెయిన్ గోల్డ్ ప్లస్ అలోన్, ఓకే, బట్ స్టిల్ నేను మీకు డైమండ్ గురించి చెప్తాను అనమాట. ఈ అగైన్ ఇంతకుముందు క్వశ్చన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఒక సర్టిఫైయింగ్ బాడీ, ఒక సర్టిఫైయింగ్ జిఏ కాదండి, నేను జనరల్గా చెప్తాను. ఓకే ఓకే. ఒక సర్టిఫైయింగ్ బాడీ కన్నా ఒక జ్యువెలరీకి వచ్చేసి ఎప్పుడు కొలాబరేషన్ ఉంటుంది. వీళ్ళు జ్యువెలర్స్ ఏం చేస్తారంటే ఒక క్వాలిటీ గ్రేడ్ కానీ లేకపోతే 2 క్వాలిటీ గ్రేడ్స్ కానీ తక్కువగా ఇచ్చేసి సర్టిఫైయింగ్ బాడీని వచ్చేసి ఆ హయ్యర్ క్వాలిటీ గ్రేడ్కి సర్టిఫికేట్ ఇవ్వమని అడుగుతారు. ఇది సాధారణ మార్కెట్ ప్రాక్టీస్ అనమాట. సో మనం మాట్లాడుకుంటాం ఏంటంటే జిఏ ఇచ్చిన స్కేల్ గురించి, గ్రేడింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మార్కెట్ రియాలిటీ అనమాట. సో ఎందువలన అంటే ఇప్పుడు మీరు బంగారానికి సంబంధించి ప్యూరిటీ తెలుసుకోవాలి అంటే అది చాలా సహజంగా తెలుసుకోవచ్చు. మీరు అందరి దగ్గర ప్యూరిటీ క్యారెట్ మీటర్ ఉంటే మీరు తెలుసుకోగలుగుతారు. కానీ ఇంకా టెక్నాలజీ మనకు అందుబాటులో రాలేదన్నమాట. ఎలాంటి కలర్ గ్రేడింగ్ ఇచ్చారు, ఎలాంటి క్వాలిటీ గ్రేడింగ్, క్లారిటీ గ్రేడింగ్ ఇచ్చారు, ఏమి కట్స్ ఉన్నాయి, మన స్టోన్లో ఎన్ని కట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఏంటంటే ఇది చాలా సాఫిస్టికేటెడ్ అధునాతనమైన టెక్నాలజీ అనమాట. ఒక్కొక్క షోరూమ్ యాక్చువల్లీ ఈ టెక్నాలజీ అంతా ఇంప్లాంట్ చేసి ఆపరేట్ చేయలేని పరిస్థితి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇలాంటి ర్యాంపెంట్ ప్రాక్టీసెస్ అన్నీ ఉన్నాయి మార్కెట్లో, ఓకే. బట్ వేరేస్ మీరు గోల్డ్ ప్లస్ రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి నేను గోల్డ్ ప్లస్ గురించి కూడా చెప్తున్నాను అనమాట. వేరేస్ మీరు గోల్డ్ ప్లస్కి వచ్చేస్తే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే అగైన్ టాటాస్ వచ్చేసి టైటన్ నుంచి జ్యువెలరీ స్టార్ట్ చేయడం కోసం ఒక మేజర్ రీజనే వచ్చేసి ఏంటంటే రిటైలింగ్ ఇండస్ట్రీలో నడుస్తున్న ఇన్ట్రాన్స్పరెంట్ ప్రాక్టీసెస్ అంటే ఈ పారదర్శకత లేకుండా నడుస్తున్న మాల్ ప్రాక్టీసెస్ అన్నింటిని అరెస్ట్ చేసి అట్లనే ఎథికల్ ప్రాక్టీసెస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. ఎథికల్ ప్రాక్టీసెస్ అంటే ఫేక్ డైమండ్స్ రాకుండా ఒక క్లారిటీ గ్రేడ్ అని చెప్పేసి లేదంటే తక్కువ క్లారిటీ గ్రేడ్ అని చెప్పేసి ఎక్కువ క్లారిటీ గ్రేడ్కి ధర వసూలు చేయడం. సో ఈ ఇష్యూస్ అన్ని లేకుండా ఉండడం కోసం ఒకటి ట్రాన్స్పరెన్సీ, రెండోది ఏంటంటే ఎథికల్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ రిటైల్ ఎన్వైరన్మెంట్ ఇచ్చేసి బిజినెస్ ప్రాక్టీసెస్ అన్ని లేదా ఈకో సిస్టమ్ని మార్చడం కోసం మేము జ్యువెలరీ ఇండస్ట్రీలోకి వచ్చాం అన్నమాట. మేము వచ్చిన తర్వాత ఏంటంటే గోల్డ్ ప్యూరిటీ లెవెల్స్ మార్కెట్ బై మార్కెట్ సో ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడు చూస్తూ ఉంటే ఏంటంటే మీకు 22 క్యారెట్ అని చెప్పేసి మీకు బిల్ చేసిన ప్రోడక్టే 18 క్యారెట్, 15 క్యారెట్, 16 క్యారెట్ ఉండేదన్నమాట. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అది అట్లీస్ట్ ఏంటంటే 20 క్యారెట్కు 21 క్యారెట్కు వచ్చేసింది. డైమండ్లో కూడా ఏంటంటే జిఏ ఇచ్చిన గ్రేడేషన్ సిస్టమ్ ప్రకారం ఏంటంటే మాకు డైమండ్ సార్టర్స్ ఉంటారనమాట. ఈ డైమండ్ సార్టర్స్ వచ్చేసి వీళ్ళంతా ఏంటంటే జిఏ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అందరూ జమాలజిస్ట్ అనమాట. ఈ డైమండ్కి సంబంధించి వైట్ డైమండ్లో 3 రకాల గ్రేడ్లు ఉన్నాయి, డిఎఫ్. ఇది కంప్లీట్ చేసి మీకు అక్కడికి వస్తాను. సరే సరే. ఈ అందరూ జిఏ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అనమాట. ఈ జమాలజిస్ట్ ఏంటంటే ప్రతి డైమండ్ ప్రోడక్ట్ వచ్చేసి అట్లీస్ట్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ గ్రేడింగ్ సిస్టమ్ నుంచి త్రూ అయిన తర్వాత మీకు డైమండ్ స్టోన్ వచ్చేసి మీ ప్రోడక్ట్ ఫిట్ అవుతుంది అనమాట. ప్రోడక్ట్లో మీకు ఫిక్స్ చేస్తారనమాట. సో
కొంత ప్రతి గ్రేడింగ్ సిస్టమ్కి వచ్చేసి ఒక 5-10% ఒక నిమిషం aberration టైంలో మనం దానికి- బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు కంప్లీట్ చేయండి దాన్ని. మనం బ్రేక్ తీసుకుంటాం. షూర్ చెప్పండి. ప్రతి గ్రేడింగ్ సిస్టంలో వచ్చేసి జనరల్గా వచ్చేసి ఒక 5-10% ఎవరేషన్ ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. కానీ ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న జమాలజిస్ట్ మాత్రమే, అందరు జమాలజిస్ట్ కరెక్ట్గా గ్రేడ్ చేయలేరు. ఇది ఎందుకంటే జమాలజిస్ట్కి ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం అనమాట. ఓకే. మాకేంటంటే చాలా హైలీ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది. అట్లానే అంటే హైలీ ట్రైన్ జమాలజిస్ట్ అనమాట. వీళ్ళు ఏంటంటే డైమండ్స్ యాక్చువల్గా మార్కెట్ నుంచి మైన్ నుంచి కొంటున్నప్పుడు ఏంటంటే అన్ని డైమండ్స్ యాక్చువల్గా కరెక్ట్గా గ్రేడ్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు సపోజ్ ఒక 100 డైమండ్స్ వచ్చేసి ఇవన్నీ రౌండ్ బ్రిలియన్ కట్. సో రౌండ్ బ్రిలియన్ కట్ డైమండ్స్ అని చెప్పేసి మాకు ఒక మైన్ ఇచ్చాడు అంటే దానిలో వచ్చేసి ప్రతి 10 డైమండ్స్లో వచ్చేసి ఒక 3 డైమండ్స్ మాత్రమే ఏంటంటే ఒక పర్ఫెక్ట్లీ రౌండ్ బ్రిలియన్ కట్ డైమండ్స్ ఉండుంటాయి. సో ఆల్మోస్ట్ 7 డైమండ్స్ మేము రిజెక్ట్ చేస్తాం అనమాట మేము కొంటున్నప్పుడే. సో మేబీ మీరు అదర్ జూలరీ తెచ్చుకుంటున్నప్పుడు ఏమై ఉండొచ్చు అంటే మైన్ నుంచి ఇచ్చిన 10 డైమండ్స్ అట్లానే ఏంటి 10 డైమండ్స్ మీకు రౌండ్ బ్రిలియన్ కట్గా మీకు క్లెయిమ్ చేస్తూ మీ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేస్తూ మీకు రావచ్చు. సో ఇది డిఫరెన్స్. సో మా దగ్గరికి వచ్చేప్పటికి మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు జిఏ సర్టిఫికేట్ ఇస్తారని మీరు అడిగారు అనమాట. మేము జిఏ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే ఏం జరుగుతుంది అంటే జిఏ లాగానే ఎనీ ల్యాబ్ వచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సర్టిఫికేట్ ఈజ్ అగైన్. సో సర్టిఫికేట్కి సంబంధించిన స్టోరీ మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు సర్టిఫికేట్ ఎవరైనా ఇవ్వచ్చు. సో జనరల్గా సర్టిఫికేట్ అంతా కూడా ఏంటంటే హైయర్ క్వాలిటీ గ్రేడ్కి ఇస్తారు. హరేంద్ర గారు మనం మాట్లాడుతున్నాము జిఐఏ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నాము. అలాగే మన తిరుపతిలో ఉన్న గోల్డ్ ప్లస్ వాళ్ళ సంస్థ దగ్గర మంచి వజ్రాల గురించి కొనుగోలుదారులు కూడాను పరీక్షించడానికి జరిగిన పరికరాలు కూడా మా దగ్గర ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. మనము దాని గురించి కూడా కొంచెం మాట్లాడదాము, చెప్తాము. కంటిన్యూ చేయండి. నేను సర్టిఫికేట్ గురించి కంప్లీట్ చేసేసి మీకు గురించి కొంచెం చెప్పండి, ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎస్ సర్టిఫికేట్ వచ్చేసి జిఐఏ గ్రాడ్యుయేషన్ సిస్టమ్ అంతా కంప్లీట్గా ఫాలో అవుతాం అనమాట. సో ఎక్రాస్ టైటన్ అంటే ఎక్రాస్ గోల్డ్ ప్లస్. బట్ జిఏ సర్టిఫికేట్ వచ్చేసి మేము ఎందుకు ఇవ్వము అంటే జిఏ సర్టిఫికేట్ ఇవ్వకపోవడానికి అంటే ఒక చిన్న లిమిటేషన్ ఉంది. అదేంటి అంటే జిఏ సర్టిఫికేషన్ కానీ ఎవరైనా సర్టిఫై చేసే ప్రోడక్ట్ ఏంటంటే సెట్ ప్రోడక్ట్ మాత్రం సర్టిఫై చేస్తారన్నమాట. సెట్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూస్తున్నారు. మీరు చూస్తున్న ఆ ఇయర్ రింగ్ వచ్చేసి ఆ ఇయర్ రింగ్లో ఆల్మోస్ట్ వచ్చేసి మీకు ఒక 40-50 డైమండ్స్ స్టోన్స్ ఉంటాయి. ఈ 40-50 స్టోన్స్ వచ్చేసి అందరూ సర్టిఫైయింగ్ బాడీస్ ఏం చేస్తారంటే ఈ సెట్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి మీకు సర్టిఫై చేయడం ఈ ఫోన్ చూసి కంటిన్యూ చేద్దాం సార్. ఫోన్ వచ్చింది. హలో, నమస్కారం అండి సార్. నమస్తే, చెప్పండి సార్. బాలకృష్ణ గారు చెప్పండి. దాంట్లో ఇంకా తక్కువ ఉండదని చెప్పారు. మళ్ళీ అదే ఆ పర్సెంటేజ్ మీడియం వచ్చేది ఆఫర్ ఉంటుంది, 20% ఆఫర్ ఉంటుంది రాలుగా దాంట్లో చెప్తే జరుగుతుందేమో. పర్ క్యారెట్ 1,20,000 సబ్సిడీ చేశారు. చెప్పండి. అంటే చెన్నై వాళ్ళేమో 75,000 అన్నారు, మీరేమో 1,00,000 అంటున్నారు. ఎందుకు ఈ తేడా అని అడుగుతున్నారు. పైగా మీరు 25% డిస్కౌంట్ అని అంటున్నారు కదా అని అంటున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరినాథ్ గారు చెప్తారు జాగ్రత్తగా. ఇంతకు ముందుగానే యాక్చువల్గా ఇంకొక 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సింది అనమాట. ఆ 2 ఆన్సర్ చేసి మళ్ళీ మీ క్వశ్చన్ కూడా వస్తాను అనమాట. అంటే మళ్ళీ మర్చిపోతాం. నేను మీకు చివరిగా ఏంటంటే మీకు ప్రైసింగ్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. అందరు జ్యువెలర్స్ యాక్చువల్గా ఎట్లా ప్రైసింగ్ చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఎట్లాంటి క్వాలిటీ సర్టిఫికేట్ మీకు ఇస్తారని చెప్పి చెప్తున్నాను అనమాట. జ్యువెలర్స్ అంతా ఏం చేస్తారంటే మీకు తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చేసి మీకు ఎక్కువ క్వాలిటీ అన్నట్టుగా మీకు క్లెయిమ్ చేస్తారు. అదే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎట్లాగనేది మీకు కూడా తెలుస్తుంది. కొంచెం ప్రమింపజేస్తారు. ప్రమింపజేయడం మాత్రమే కాదండి, యాక్చువల్గా టెక్నాలజీ లిమిటేషన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఈ టెక్నాలజీ లిమిటేషన్స్ ఉండడం వల్ల ఏంటంటే టెక్నాలజీ వచ్చేసి యాక్చువల్గా కన్జ్యూమర్కి అందుబాటులో రావాలి గోల్డ్లో వచ్చినట్టుగా. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ జరగవు అనమాట. ఇప్పటికేంటంటే మీకు ఉన్న లిమిటేషన్ టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు కాబట్టి ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రోడక్ట్ నేను మీకు పర్టికులర్ ఇయర్ రింగ్ చూపిస్తా ఉన్నాను అనమాట. ఇది మీకు సర్టిఫికేట్ ఎలా ఇస్తారు అంటే ఇలా సెట్ చేసిన ఇయర్ రింగ్ ప్రోడక్ట్ని వచ్చేసి మీరు ఒక జ్యువెలరీ ఏంటంటే ఒక సర్టిఫైయింగ్ ల్యాబ్కి పంపిస్తాడనమాట. ఈ సర్టిఫైయింగ్ ల్యాబ్కి పంపించినప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ సెట్ స్టోన్ సెట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే దాని కలర్ కానీ దాని క్లారిటీ కానీ దాని కట్ కానీ మీరు కరెక్ట్గా అసెస్ చేయలేరు అనమాట.
అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు అట్లీస్ట్ ఉన్న గ్రేడింగ్ సిస్టంలో 1 గ్రేడ్ తక్కువ క్వాలిటీ స్టోన్ ల్యాబొరేటరీకి వెళ్ళి ఎక్కువ క్వాలిటీకి సర్టిఫికేట్ వచ్చింది అంటే ఒక గ్రేడ్ మారడం వల్ల ఏం జరుగుతుందంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ గ్రేడ్ మారితేనే మీకు దగ్గర దగ్గర 15,000 నుంచి 20,000 పర్ క్యారెట్ మీకు ప్రైస్ వ్యత్యాసం వస్తుంది అనమాట. ఒక క్లారిటీ గ్రేడ్ మారిందంటే ఇంకొక 15,000 నుంచి ఇంకొక 20,000 మీకు క్లారిటీ వ్యత్యాసం వస్తుంది. మీకు క్యారెటేజ్ గురించి ఏంటంటే ఎవరు ఎట్లయినా తప్పు చేయడానికి మీకు ఛాన్స్ లేదు. ఎందుకంటే క్యారెటేజ్ అనేది వెయిట్కి సంబంధించింది. మీరు కట్స్ అనుకోండి, మీరు కట్స్ ఏంటంటే పైన ఉన్న సర్ఫేస్ కట్స్ మాత్రమే చూడగలుగుతారు, కానీ లోపల తెలియదు. కట్స్ ఏంటంటే ఒక రౌండ్ బ్రిలియంట్ కట్ అని చెప్పేసి మీకు క్లెయిమ్ చేయొచ్చు. రౌండ్ బ్రిలియంట్ కట్ అంటే మీకు 57 నుంచి 58 ఫెసెట్స్ ఉంటాయి అన్నమాట. ఫెసెట్ అంటే ఒక్కొక్క ముఖం అనుకోండి, స్టోన్కి పైన ఉండే ఒక్కొక్క ముఖం మొత్తంగా వచ్చేసి మీకు 57 కానీ 58 కానీ ఉంటే దట్ ఈస్ వెరీ వెరీ స్టాండర్డ్ రౌండ్ బ్రిలియంట్ కట్ డైమండ్ అనమాట. సో దట్ ఈస్ ఎక్సలెంట్ కట్ డైమండ్. సో కన్జ్యూమర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎక్సలెంట్ కట్ డైమండ్ అనమాట. ఎక్సలెంట్ కట్ డైమండ్ అని చెప్పి ఒక డైమండ్ సుమారు 52 57 కానీ 58 కానీ. అవును, ఎందుకని అన్ని ముఖాలు పెట్టడం? ఒక 4 ముఖాలు 5 ముఖాలు పెట్టుకుంటే సరిపోతా? ఎందుకని 57 ముఖాలు పెట్టాల్సిన అవసరం వస్తుంది డైమండ్కి? చెప్తాను సార్. ఎక్సలెంట్ కట్ డైమండ్ అని చెప్పేసి మీకు ప్రామిస్ చేయొచ్చు. ఎక్సలెంట్ కట్ డైమండ్ అని చెప్పేసి మీ సర్టిఫికేట్ ఉండొచ్చు. ఇప్పుడు ఎక్సలెంట్ కట్ డైమండ్ అంటే నంబర్ రిఫరెన్స్ మీకు క్లియర్గా తెలుసు కదా, 57 ఫెసెట్స్ లేకపోతే 58 ఫెసెట్స్ ఉండాలన్నమాట. దీనికి బదులుగా 52 53 ఉండొచ్చు. కానీ అదేం జరుగుతుందంటే మీరు పైనుండి డైమండ్ చూస్తున్నప్పుడు ఒక సర్టిఫైయింగ్ బాడీ ఏంటంటే లోపల లేని ఫెసెట్స్ గురించి చెప్పలేదు. మీకేం జరుగుతుందంటే డైమండ్ స్టోన్ కింద మీకు ఇట్లాగా షేప్ రావాలి. మీకు వచ్చేసి మీకు పెవిలియన్ పోర్షన్ ఉంటుంది అనమాట. ఈ పెవిలియన్ పోర్షన్ వచ్చేసి మీకు స్టోన్ లోపల గోల్డ్ లోపల మీకు దాన్ని పొదిగించబడి ఫిక్స్ చేసి ఉంటారు. అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆ పోర్షన్లో లేని ఫెసెట్స్ మీకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్, ఎందుకు 57 ఫెసెట్స్, ఎందుకు 52 ఫెసెట్స్ ఉండాలి అంటే మనం యాక్చువల్గా డైమండ్ కొనేది అందరి కోసం మాత్రమే కాదనమాట. డైమండ్ బేసిక్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి సో డైమండ్ బ్రిలియన్స్. డైమండ్ బ్రిలియన్స్ అంటే డైమండ్ ప్రకాశిస్తుంది కదా, అది బ్రిలియన్స్ అనమాట. దానికోసం ఈ డైమండ్ బ్రిలియన్స్ మాత్రం కాకుండా ఏంటంటే డైమండ్కి వచ్చేసి ఫైర్ ఉంటుంది. ఫైర్ అంటే లైట్ హిట్ అవ్వగానే ఎట్లా అంటే రిఫ్లెక్షన్ బయటకు వస్తుంది, దట్స్ కాల్డ్ ఫైర్ అనమాట. ఇంకోటి ఏంటంటే సింటిలేషన్ అంటారు అనమాట. సింటిలేషన్ అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒకచోట నడుస్తూ ఉంటే డిఫరెంట్ లైట్ కండిషన్స్ ఉంటా ఉంటాయి. ఒక డైమండ్ ప్రాపర్టీ ఏంటంటే లైట్ని అబ్జర్వ్ చేయడం, అబ్జర్వ్ చేసిన లైట్ ఏంటంటే మళ్ళీ ఎమిట్ చేయడం, బయటకు ఎమిట్ చేయడం. అలా ఎమిట్ చేసేటప్పుడు వచ్చే ఫైర్ ఉంటుందన్నమాట. ఆ ఫైర్ ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక లైటింగ్ కండిషన్ నుంచి ఇంకొక లైటింగ్ కండిషన్కి, సపోజ్ మనం ఒక ఫంక్షన్లో ఉన్నామంటే మనం ఇట్లా నడుస్తూ ఉన్నామంటే డిఫరెంట్ లైటింగ్ కండిషన్స్ ఉంటాయి. సాధారణంగా మనం డైలీ వేర్ ఒక ఇయర్ రింగ్ లాంటివి పెట్టుకున్నా కూడా ఏంటంటే నడుస్తున్నప్పుడు డిఫరెంట్ లైట్ కండిషన్స్ ఉంటాయి. దాన్ని డిఫరెంట్ లైట్ కండిషన్స్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రిలియన్స్ ఎమిట్ అవుతుంది అనమాట. దాన్ని సింటిలేషన్ అంటారు అనమాట. మీకేం జరుగుతుందంటే ఈ బ్రిలియన్స్, ఫైర్, సింటిలేషన్ ఈ 3 పారామీటర్స్ మీకు వచ్చేసి హైయెస్ట్ బ్రిలియన్స్, హైయెస్ట్ ఫైర్, హైయెస్ట్ సింటిలేషన్. సో ఓవరాల్గా ఏంటంటే మీకు డైమండ్ బాగా గ్లిట్టర్, బాగా ప్రకాశవంతంగా మీకు కనిపించాలి అంటే అది పర్ఫెక్ట్లీ కట్. పర్ఫెక్ట్లీ కట్ అంటే ఎక్సలెంట్ కట్. ఎక్సలెంట్ కట్ అంటే రౌండ్ బ్రిలియంట్ కట్. రౌండ్ బ్రిలియంట్ కట్ అంటే 57 నుంచి 58% ఉంటే మాత్రమే మీకు కరెక్ట్ బ్రిలియన్స్ మీకు వస్తుంది అనమాట. అలా కాకుండా మీకు తక్కువ కట్స్ ఉన్నాయంటే తక్కువ లైటింగ్ లోపలికి వెళ్తుంది. తక్కువ లైటింగ్ లోపలికి వెళ్ళిందంటే తక్కువ ఎమిటెన్సే బయటకు వస్తుంది. దాని యొక్క ప్రకాశం తగ్గిపోతుంది. ప్రకాశం తక్కువ వస్తుంది. తగ్గిపోతుందని చెప్పకూడదు. సో డైమండ్ ప్రకాశం తగ్గదనమాట. ఎంత లైటింగ్ లోపలికి వెళ్తే అంత లైటింగ్ బయటకు వస్తుంది. దీనికి 57 ఫెసెట్స్ అంటే 57 ముఖాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ముఖం నుంచి లైటింగ్ తీసుకొని మళ్ళీ అన్ని ముఖాల ద్వారా బయటకు పంపిస్తుంది. తక్కువ ఫెసెట్స్ ఉన్నాయనుకోండి, తక్కువ ఫెసెట్స్ ఉన్నప్పుడు ఏంటంటే తక్కువ ముఖాలు నుంచి తీసుకొని తక్కువ లైటింగ్ బయటకు ఇస్తుంది. సో డైమండ్ ప్రాపర్టీ ఏంటంటే లైటింగ్ తీసుకున్న లైటింగ్ బయటకు ఇవ్వడం. సో మీకు ఫెసెట్స్ ఎక్కువ ఉంటే అంటే పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ ఫెసెట్స్. పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ ఫెసెట్స్ అంటే ఎక్సలెంట్ కట్ లో అంటే మాక్సిమం 57 57 మాక్సిమం అంటలేదు, పర్ఫెక్ట్ అంటున్నాను. పర్ఫెక్ట్ మాక్సిమం ఎన్ని ఉంటాయి సుమారుగా? అదే పర్ఫెక్ట్. ఓకే. సో మీకు పర్ఫెక్ట్లీ కట్ స్టోన్లో మీ 57-58 ఫెసెట్స్ ఉంటే సో 57 వాల్యూమ్స్ ఆఫ్ లైటింగ్ లోపల తీసుకొని 57 ఎమిటెన్సెస్ ఆఫ్ లైటింగ్ బయటకు వస్తుంది మీకు. సో అట్లాగా. సో మీకు ఇట్లాగా సెట్ స్టోన్ ఇట్లా ల్యాబొరేటరీకి వెళ్ళడం వల్ల మీకు ఏం చెప్తుందంటే సో 57 ఫెసెట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మీకు ప్రోడక్ట్లో తెలియదు, చూడలేదు. 52 ఉండొచ్చు. సో దాన్ని బట్టి మీకేం జరుగుతుంది, ఒక 10% 15% మీకు వచ్చేసి ఆ బ్రిలియన్స్, ఆ ఫైర్, ఆ సింటిలేషన్ మీకు తగ్గొచ్చు. సో
మీరేమనుకుంటే మీకు స్టాండర్డ్గా ఏంటంటే ఇంత బ్రిలియన్స్ రావాలి, ఇంత ఫైర్ రావాలి, ఇంత సింటిలేషన్ రావాలి అని చెప్పేసి మనకి ఎవరికి తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే డైమండ్ ఇది రేర్ స్టోన్, మన దగ్గర కూడా అంటే ఎక్కువ డైమండ్ ప్రొడక్ట్స్ ఉండవు, ఒక 4, 5, 10 ఉంటాయి అంతే. సో ఒక ల్యాబొరేటరీలో జరిగేది ఏంటి అంటే జ్యువెలరీకి ల్యాబొరేటరీకి ఇద్దరికి కొలాబరేషన్ ఉండడం వలన మేబీ పర్ఫెక్ట్లీ కట్ స్టోన్ అయి ఉండకపోవచ్చు. సేమ్ ఈజ్ ది కేస్ విత్ కలర్ కూడా అనమాట. కలర్ గ్రేడ్ ఏంటంటే మీకు ఇంతకుముందు ఏం చెప్పిందంటే మీకు D2Z వచ్చేసి కలర్ స్కేల్ అని చెప్పాను అనమాట. మీరు అడగవచ్చు ఏబీసీ లేదని చెప్పేసి. ఏబీసీ అనే లెటర్స్ కొంచెం డిఫరెంట్గా వాడడం వల్ల GA వచ్చేసి మీకు D2Z అని చెప్పేసి కలర్ స్కేల్ వచ్చింది. సేల్ అయితే అది DEF అంటే కలర్లెస్ అనమాట. కలర్లెస్ డైమండ్ అంటే బెటర్ డైమండ్స్ అనుకోండి. సో DEF అని క్లెయిమ్ చేయొచ్చు. కానీ మీకు మళ్ళీ చెప్తున్న ఒకే విషయం ఏంటంటే డైమండ్ అనేది ఒక సహజ సిద్ధమైన వాతావరణంలో ఫామ్ అయిన స్టోన్ అనమాట. సహజ సిద్ధంగా ఫామ్ అయిన ఒక స్టోన్ లైక్ మన వాటర్ లాగానే, లైక్ మన ఎయిర్ లాగానే. ఎట్లానే ఒక ప్యూర్ ఎయిర్ దొరకదు మనకి. ప్యూర్ ఎయిర్ అంటే ఏం పొల్యూటెంట్స్ లేకుండా, ప్యూర్ వాటర్ అంటే ఏం పొల్యూటెంట్స్ లేకుండా, ఏం మినరల్స్ లేకుండా. ఇవన్నీ దొరకవు కాబట్టే మనం మినరల్ వాటర్ వాడుతున్నాం. ఇవన్నీ దొరకవు కాబట్టే మనం యాక్చువల్గా ఎయిర్ ఏంటంటే సో మేబీ ఎయిర్ కండిషనర్ వాడతాం, లేదంటే విల్ నాట్ గెట్ ఎక్స్పోజ్ టు ది పొల్యూషన్ అనమాట. సో ఒక ప్యూర్ ఎయిర్, ప్యూర్ వాటర్ ఎట్లా దొరకదు, ప్యూర్ డైమండ్ కూడా ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ రేర్. దానివల్లనే డైమండ్ క్యారెక్టరిస్టిక్ రేర్. ఓకే, మీరు వారంటీ కార్డు కూడా ఏమైనా ఇస్తున్నారు దీనికి సంబంధించి? సర్టిఫికేట్ కంప్లీట్ చేసి మీకు వారంటీ కార్డు వస్తుంది. ఓకే, మన టైం అయిపోతుంది, త్వరగా సో మీకు ఏంటంటే సర్టిఫైయింగ్ బాడీస్ అన్ని ఏం చేస్తారంటే మీకు క్లారిటీ లెవెల్స్, ఒక క్లారిటీ లెవెల్ తక్కువగా ఉన్నది వాళ్ళు సర్టిఫైయింగ్ బాడీకి వచ్చేసి మీకు హైయర్ క్లారిటీ లెవెల్స్ ఇవ్వచ్చు అనమాట. కానీ మా దగ్గరికి వచ్చేసి ఏం జరుగుతుందంటే వీళ్ళంతా హైలీ ట్రైన్డ్ అండ్ GA సర్టిఫైడ్ జెమాలజిస్ట్ అవడం వలన దట్ టు వీ హ్యావ్ గాట్ ది టాటాస్ నేమ్ యాజ్ అ లీవరేజ్. మేము బిజినెస్ ఎగ్జిస్టెన్స్లో ఉందే ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ప్రాక్టీసెస్, ఎథికల్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడం కాబట్టి మీకు సర్టిఫికేట్ ఇవ్వకపోయినా కూడా ఏంటంటే దట్ వీఆర్ ది గ్యారంటీ. సో టాటాస్ ఆర్ ది గ్యారంటీ సర్టిఫికేట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ టాటా నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్యారంటీ. కరెక్ట్, బికాస్ టాటా స్టాండ్స్ ఫర్ ట్రస్ట్. టాటా స్టాండ్ ఫర్ ట్రస్ట్ అనమాట. అది ఇవాళ కాదండి, 175 సంవత్సరాల నుంచి టాటాస్ అంటేనే ట్రస్ట్ అంటే నమ్మకం అనమాట. సో అది, సో దానివల్ల మేము సర్టిఫికేట్ అనమాట. ఇప్పుడు మీరు అడుగుతున్న వారంటీ కార్డు వచ్చేసి, వారంటీ అంటే ఏంటంటే ప్రొడక్ట్లో ఏమైనా డిఫెక్ట్స్ కానీ లేకపోతే మేము ఏదైనా తక్కువ క్లారిటీ కానీ, తక్కువ కలర్ కానీ, తక్కువ కట్ కానీ క్లెయిమ్ చేసి అది ఎక్కువగానే ఉంటే అది ఎట్లా కానీ చదవడం అనమాట. జనరల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమి ఉండవు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఏంటంటే మీరు కంఫర్టబుల్గా ఆ ప్రోడక్ట్ని మాకు మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. దానికి ఏంటంటే మీకు ఇచ్చిన విండో వచ్చేసి 1 year అనమాట. విత్ ఇన్ 1 year మీకు ఎట్లాంటి ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చినా కూడా కంఫర్టబుల్గా మీరు ప్రోడక్ట్ మీ మాకు రిటర్న్ చేసుకోవచ్చు. సో అలాంటి వారంటీ సర్టిఫికేట్ ఇచ్చే ఒకే ఒక జ్యువెలరీ ఏమైనా ఉంటే అది ఓన్లీ టైటన్, దట్ ఈస్ గోల్డ్ ప్లేస్. ఓకే, ఫోన్ చూస్తాం. హలో 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 హలో, నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. ఇప్పుడు బయట అయితే సెంట్ వైజ్ క్యాలిక్యులేషన్ చేస్తారు కదా సార్ డైమండ్. అంటే 5 cents అని, 8 cents తర్వాత ఒక కాస్ట్ అని, 10 cents తర్వాత ఒక కాస్ట్ అని చెప్తారు. బట్ ఇప్పుడు మీరు గోల్డ్ డ్రెస్ అయితే కదా ఫ్లాట్ గా చెప్పేస్తున్నారు సార్ 1,20,000 అని. అది నేను ఎక్కడ పర్చేస్ చేస్తే నాకు బెనిఫిట్ అవుతుంది సార్? ఓకే ఓకే, అర్థమైంది. క్వశ్చన్ అర్థమైంది, నేను చెప్తానండి మీకు. చెప్పండి. ఇంకో కస్టమర్ వచ్చేసి కొంతసేపటి క్రితం అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే డైమండ్ టైప్ తేడా అడిగినారు. డైమండ్ టైప్ తేడా గురించి మీకు ఇంకా కొంచెం చివరికి చెప్తాను. డైమండ్ ప్రైసింగ్ వచ్చేసి చెన్నైలో ఉన్నప్పుడు 75,000 రూపీస్, మీ దగ్గర 1,20,000 రూపీస్ అని చెప్పేసి అడిగారు అనమాట. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే డైమండ్స్ ఆర్ రేర్ అండ్ దేర్ బై డైమండ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. సో డైమండ్స్ అరుదుగా దొరుకుతాయి కాబట్టి డైమండ్ ధర కూడా ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం. రెండోది ఏంటంటే ఈ క్వాలిటీ గ్రేడింగ్ సిస్టమ్ వచ్చేసి మీకు నేను ముందుగా నేను మొదటగా చెప్పినట్టుగా ఏంటంటే ఒక క్వాలిటీ గ్రేడింగ్, ఒక కలర్ కానీ లేకపోతే ఒక క్లారిటీ కానీ మీకు తక్కువ క్వాలిటీ, తక్కువ కలర్, తక్కువ క్లారిటీ గ్రేడ్ మీకు ఇచ్చి మీకు హైయర్ కట్, హైయర్ క్లారిటీ, హైయర్ కలర్ గ్రేడ్ ఇస్తున్నట్టుగా మీ సర్టిఫికేట్లో మెన్షన్ చేయడం వలన వాళ్ళకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక క్యారెట్లో వచ్చేసి 30-40 వేల రూపాయలు మీకు రేట్ డిఫరెన్స్ వస్తుందండి. సో దానివల్ల మీకు ఏంటంటే ఈ డైమండ్ సార్ట్ చేయడం కానీ లేకపోతే మైన్స్ నుంచి కొనడం కానీ మీకు చెప్పిందనమాట. GA సర్టిఫికేట్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ 100 డైమండ్స్ ఒక ప్యాకెట్లో వచ్చేసి 100 డైమండ్స్ మీకు అన్ని రౌండ్ బ్రిలియన్ కట్టం వస్తే మా జెమాలజిస్ట్ దాన్ని సార్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే 30 డైమండ్స్ మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతారు. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే
ఇట్ హెస్ గోట్ ఎ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఆల్సో. ఎందుకంటే దీనికి సాఫిస్టికేట్ టెక్నాలజీ లేదు. జమాలజిస్ట్ కూడా ఏంటంటే ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ కావాలన్నమాట. ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒకటి, ఇంకోటి అంటే నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఎక్కువ కూడా చూడాలి. చేసేవాళ్ళు. అవును. ఇండియాలో వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టోన్స్ కొనే ఒకే ఒక జ్యువెలరీ ఎవరైనా ఉంటే అది టైటన్ గోల్డ్ ప్లస్. ఎందుకంటే మా దగ్గర 2 బ్రాండ్స్ ఉన్నాయి, గోల్డ్ ప్లస్, తనిష్క్. సో దట్ ఈస్ ద రీజన్ లైక్ టైటన్ ఈస్ ది లార్జెస్ట్ బయర్ అండ్ హైయెస్ట్ బయర్ ఆఫ్ డైమండ్స్. సో మా దగ్గర ఉన్న జమాలజిస్ట్ కూడా ఏంటంటే మ్యాక్సిమం ఎక్స్పోజర్ ఉంటుంది. ఏ మైన్స్ నుంచి ఎట్లాంటి స్టోన్స్ వస్తాయి, ఎలాంటి వాళ్ళు ఎట్లాంటి స్టోన్స్ అమ్ముతారు, ఏది పర్ఫెక్ట్ కట్ స్టోన్, ఏది పర్ఫెక్ట్లీ హైయెస్ట్ కలర్, హైయెస్ట్ క్లారిటీ గ్రేడ్ స్టోన్ అని చెప్పేసి మాకు తెలుస్తుంది కాబట్టి. సో బయట ఏంటంటే మీకు 70,000కి, 80,000కి, 60,000కి, 50,000కి కూడా దొరుకుతాయండి. ఇలా దొరకడానికి కోసం మీకు ఏంటంటే యాక్చువల్గా యాజ్ ఏ కస్టమర్ మీకు తెలియదు మీకు ఇస్తున్న కలర్ ఏంటి, మీకు వాళ్ళు చెప్తున్న కలర్ ఏంటి అని చెప్పేసి, మీకు ఇస్తున్న క్లారిటీ ఏంటి, వాళ్ళు ఇస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు తెలియదు కాబట్టి ప్రైస్ కూడా అట్లానే ఉంటుంది అనమాట. సో మా దగ్గరికి వచ్చేప్పటికి ఏంటంటే వీ విల్ గివ్ వెరీ వెరీ క్లియర్లీ VVS1 has the clarity, GH has the color and cut, it's a perfectly round brilliant cut. ఓకే, మనకు మరో 8 నిమిషాలు మాత్రమే ఉంది కార్యక్రమం ముగించడానికి. ఈ లోపు డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తారా మన వాళ్ళు? ఏమన్నా అది ఏమైనా ఉందా, డిస్కౌంట్ ఫెసిలిటీ ఉందా? ఇప్పుడు వచ్చేసి మీరు యాక్చువల్గా వెనకాల బ్యానర్లో చూస్తున్నట్టుగా ఏంటంటే మీకు ఇప్పుడు 25% ఆఫర్ ఉందన్నమాట. యాక్చువల్గా ఇది అప్ టు 30%, 25% కాదండి. కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి 30% డిస్కౌంట్లో కూడా ఉన్నాయన్నమాట డైమండ్లో. బట్ ఎంటైర్ షోరూమ్ వచ్చేసి 25% డిస్కౌంట్లో ఉంది డైమండ్స్ వరకు. మీకు ఇది కాకుండా రూబీ ఎమరాల్డ్ వచ్చేసి మీకు 15% డిస్కౌంట్లో ఉందన్నమాట. ఇది ఇప్పుడు ఆన్గోయింగ్ డిస్కౌంట్ మీకు ఇది. సో March 2 వరకు ఉందన్నమాట. అంటే లిమిటెడ్గా ఇంకొక 15 డేస్ మాత్రమే ఉంది. సో ఇది 28 ఫిబ్రవరి కదా, 15 డేస్ మాత్రమే ఉందన్నమాట. ఇంకో కస్టమర్ వచ్చేసి కొంతసేపటికి ముందు అందరూ సెంట్స్లో ప్రైసింగ్ చెప్తుంటే మీరేంటి క్యారెటేజ్లో ప్రైసింగ్ చెప్తుందని అడిగారు కదా. సో క్యారెటేజ్లో ప్రైసింగ్ చెప్పడం కోసం, సెంట్స్లో ప్రైసింగ్ చెప్పడం కోసం రిఫరెన్స్ ఏంటంటే ఒకటి మీకు బయట ఏం జరుగుతుందంటే బయట మిక్స్డ్ స్టోన్స్ ఉంటాయన్నమాట. మిక్స్డ్ స్టోన్స్ అంటే ఏం జరుగుతుందంటే ఒక జ్యువెలర్కి ప్రొడక్ట్ సర్టిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా స్టోన్ సర్టిఫై చేయాలంటే ఏంటంటే ఒక లూజ్ స్టోన్ చేయాలి. సెట్ చేసిన స్టోన్ సర్టిఫై చేయడం అవుతుందన్నమాట. దాని కలర్ కానీ క్లారిటీ కానీ లేకపోతే దాని కట్ కానీ తెలుసుకోవాలంటే సెట్ చేసిన తర్వాత తెలుసుకోలేము. అది మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు పర్టికులర్ ప్రోడక్ట్ మీరు వెనక చూస్తుంటే ఏంటంటే ఈ వెనక ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి దానిలో ఒక 30 స్టోన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 30 స్టోన్స్లో వచ్చేసి అన్ని స్టోన్స్ ఒకటే క్యారెటేజ్ ఉన్నాయా? ఉండవు. ఎందుకంటే స్టోన్ ఈజ్ న్యాచురల్ ప్రోడక్ట్. స్టోన్ న్యాచురల్ ప్రోడక్ట్ అయినప్పుడు అన్ని స్టోన్స్ని వచ్చేసి ఒకే క్యారెటేజ్ వచ్చేట్లుగా మనం కట్ చేసి ప్రాసెస్ చేయాలి. ఓకే. ఇంకొక విషయం, అన్ని స్టోన్స్ ఒకే కలర్ గ్రేడ్ ఉంటాయా? ఉండవు. అన్ని స్టోన్స్ ఒకే క్లారిటీ గ్రేడ్ కూడా ఉండవు. ఈ 2 పాయింట్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ పర్ క్యారెట్ రేట్ చెప్తారో అవతల వాళ్ళని సెంట్స్ రేట్ చెప్తారని చెప్పేసి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్న అన్ని స్టోన్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా అన్ని స్టోన్స్ 2 సెంట్సే ఉంటాయా అని చెప్పలేము. ఒక స్టోన్ 1.9 సెంట్ ఉండొచ్చు, ఇంకో స్టోన్ 2.1 సెంట్, 2.2 సెంట్ ఉండొచ్చు అనమాట. కానీ ఆ ప్రోడక్ట్ మొత్తం మీద చూస్తే మీకు 30 స్టోన్స్ ఉంటే మేబీ 0.6 క్యారెట్, 0.6 క్యారెట్ ఉందని చెప్పేసి అట్లా చెప్తాను అనమాట మీకు. సో దాని గురించి స్టోన్స్ అన్నీ ఒకటే సైజ్ ఉండాలని కూడా లేదండి. సో ఇదనమాట యాక్చువల్గా. దానివల్ల మేము వచ్చేది క్యారెట్ రేట్ ఇస్తాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీకు బయట జరిగేది ఏంటంటే మిక్స్డ్ క్వాలిటీస్ ఉంటాయి. మిక్స్డ్ క్వాలిటీస్ ఉండడం వల్ల ఇంతకుముందు బాలకృష్ణ గారు అడిగినట్లు ఏంటంటే మీకు 70,000 దొరుకుతుంది, 60,000 దొరుకుతుంది. ఎందుకంటే మీకు మిక్స్డ్ క్వాలిటీస్ ఉంటాయి. ఒక స్టోన్ మాత్రమే ఏంటంటే సపోజ్ వాళ్ళు చెప్తున్న IF క్వాలిటీ క్లారిటీ ఉండొచ్చు, అంటే ఇంటర్నల్లీ ఫ్లాలెస్ అనమాట. ఇంటర్నల్లీ ఫ్లాలెస్ వచ్చేసి వెరీ వెరీ రేర్ క్లారిటీ, అది దొరకపోవచ్చు కూడా, కానీ మీకు క్లెయిమ్ చేస్తారు. అదేంటంటే మీకు ఎండ్ ఆఫ్ ది చూస్తే అది మీకు GO HO హై క్లారిటీని అయి ఉంటుంది అన్నమాట. అట్లా ఒక క్లారిటీ గ్రేడ్ తగ్గగానే మీకు ఏంటంటే ఒక 20,000 దీనిలో అడ్వాంటేజ్ ఉంటుంది. కలర్ గ్రేడ్ ఒకటి తగ్గ దానిలో ఇంకొక 20,000 అడ్వాంటేజ్ ఉంటుంది. కట్స్ నేను చెప్పినట్టు ఏంటంటే పర్ఫెక్ట్లీ కట్ 57 ఫెసెట్స్, 58 ఫెసెట్స్ లేకుండా 52, 53, 54 ఉన్నాయి అనుకోండి, దానిలో 10,000 దొరుకుతుంది. ఇప్పుడు ఇలా చూడండి, మీకు యాక్చువల్గా ఒక్కొక్క సీలో ఒక 15,000 నుంచి 20,000 మార్జిన్ జ్యువెలరీకి ఉందన్నమాట. జ్యువెలరీ యాక్చువల్గా ఏంటంటే మీకు ఒక 1.1 lakh అనో 1.2 lakh పర్ క్యారెట్ అనో మీకు చెప్తే యాజ్ ఏ కస్టమర్ ఏంటంటే మనకు అది ఎంటైసింగ్ ఉండదు, మనకు అది అట్రాక్టివ్గా ఉండదని చెప్పేసి ఎఫోర్డబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం ఇది చేస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇట్స్ అ వెరీ ఇంట్రాన్స్పరెంట్ ప్రాక్టీస్. ఇది కొంచెం పారదర్శకత లేని బిజినెస్ ప్రాక్టీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు అంత టెక్నాలజికల్ సాఫిస్టికేషన్ అంటే స్టోర్స్లో మనం బిల్డ్ చేయలేం. సో దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
అట్లాగే ఫేక్ డైమండ్ అసలైన డైమండ్ అని ఎలా తెచ్చుకోవడం, ఒకవేళ కొన్నది ఫేక్ డైమండ్ అయింది అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి మనం? జనరల్గా కొన్ని ఫేక్ డైమండ్స్ అవ్వాలండి. సో మనం అనుకుంటున్నట్టుగా ఏంటంటే క్వాలిటీ గ్రేడ్స్ తక్కువ గ్రేడ్ ఇచ్చి ఎక్కువ గ్రేడ్ క్లెయిమ్ చేసుకొని అట్లా చేస్తారనమాట. దానివల్ల యాక్చువల్గా అందరు జ్యువెలర్స్కి మార్జిన్స్ ఉండేది. బట్ ఫస్ట్ దీన్ని ఎలా కనుక్కోవాలి మనం? ఫేక్ డైమండా ఇది మంచి డైమండ్ కనుక్కోవడం ఎట్లా? అదే చెప్తాను. 4 నిమిషాలు టైం ఉంది. అందరు జ్యువెలర్స్ యాక్చువల్గా రెప్యూటెడ్ జ్యువెలర్స్ అనమాట. రెప్యూటెడ్ జ్యువెలర్స్ జనరల్గా ఏంటంటే మీకు ఫేక్ డైమండ్స్ ఇవ్వరు, అంతవరకు ఎష్యూర్గా ఉండొచ్చు. మీరు ఇట్లా తక్కువ గ్రేడ్ ఇచ్చేసి ఎక్కువ గ్రేడ్ క్లెయిమ్ చేయటం, దానివల్ల మీకు ఇట్లాంటి అట్రాక్టివ్ ప్రైస్ డీల్స్ కూడా ఇచ్చేదన్నమాట. 60,000 పర్ క్యారెట్, 70,000 పర్ క్యారెట్ ఇచ్చేది. బట్ మీరు యాక్చువల్గా కరెక్ట్ గ్రేడ్ క్వాలిటీ వాళ్ళు ప్రామిస్ చేసినట్టు సర్టిఫికేట్ మెన్షన్ చేసినట్టు ఇచ్చారా లేదని తెలుసుకోవడం కోసం ఏంటంటే కొంచెం అప్రాక్సిమేట్ రెఫరెన్స్ తీసుకోవడం కోసం కొంత ఎక్విప్మెంట్ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టు ఏంటంటే ఇది ఒక మైక్రోస్కోప్ అనమాట. దిస్ ఇస్ నాట్ లైక్ అన్ ఆర్డినరీ మైక్రోస్కోప్ అనమాట. ఇది ఒక ల్యాబొరేటరీ మైక్రోస్కోప్. మీరు జనరల్గా ఈ ప్యాథలాజికల్ ల్యాబొరేటరీస్లో ఎలా యూజ్ చేస్తారో అట్లానే ఇది వచ్చేసి జమలాజికల్ ప్రాక్టీసెస్ కోసం స్టోన్ ఇంప్యూరిటీస్, స్టోన్లోని ఇంక్లూజన్స్, క్లారిటీ లెవెల్స్ తెలుసుకోవడం కోసం అనమాట. ఇది దీన్ని 10x మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఉంటుంది అనమాట. 10x మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే మన నేకెడ్ ఐ కంటే కూడా ఏంటంటే ఒక 10 times మ్యాగ్నిఫై చేసి చూడగలుగుతాం అనమాట. అట్లీస్ట్ దీనిలో ఏంటంటే కొంతవరకు ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే చూడగలుగుతారు దీనిలో మీరు. ఇది 10x మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. సో లేదంటే జ్యువెలర్స్ దగ్గర సహజంగా ఏంటంటే ఈ లూప్ ఉంటుంది. అంటే ప్రతి షోరూంలోనే ఉంటుందంటారా? ఎట్లాంటివి ప్రతి షోరూంలో ఉండకపోవచ్చు, ఉన్నా కూడా అంటే ఇది కస్టమర్ ఇంటర్ఫేస్. కానీ మన దగ్గర ఉంది, కస్టమర్ ఇంటర్ఫేస్లో ఉండకపోవచ్చు అనమాట. ఓకే. ఇది అడిగి చూస్తే ఏంటంటే మీకు యాక్చువల్గా కొంతవరకు తెలియడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు మీకు ఫ్లాలెస్ అని చెప్పొచ్చు అనమాట. ఫ్లాలెస్ కానీ లేకపోతే ఫ్లాలెస్ అని ఎవరు చెప్పడం అనుకుంటే ఐఎఫ్ అని చెప్పవచ్చు, ఇంటర్నల్లీ ఫ్లాలెస్ అని. ఇంటర్నల్లీ ఫ్లాలెస్ అంటే ఆల్మోస్ట్ ఇంక్లూజన్స్ ఏమీ లేనట్టుగా చెప్తారు అనమాట. కానీ మీరు దీనిలో చూస్తుంటే కొంత తెలియడానికి ఛాన్స్ ఉంది. అంటే దీని కస్టమర్లు కూడా దీని ద్వారా పరీక్షించుకోవచ్చా? చూడొచ్చు, కానీ కస్టమర్కి నాలెడ్జ్ ఉండాలి కదా. కొంతవరకు తెలుస్తుంది మీకు. ఇంక్లూజన్ అంటే మీకు ఒక వాటర్ రోడ్ కానీ మీకు తెలుస్తుంది కదా, ఓకే, వాటర్ మీకు క్లియర్గా ఉందా లేదా, రైట్, అదే కదా. సో కొంత ఇంప్యూరిటీస్ ఉంటే మీకు తెలుస్తుంది అనమాట. అట్లా నేను చూసి తెలుస్తుంది. అదర్వైజ్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న లూప్ ఉందన్నమాట. ఇది కూడా అగైన్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ యాక్చువల్గా. దీనిలో చూసినా కూడా తెలుస్తుంది. కానీ దీనిలో ఏంటంటే యాజ్ అన్ ఆర్డినరీ కన్జ్యూమర్ ఏంటంటే దీంతో క్లారిటీ లెవెల్స్ తీసుకోవడం కొంచెం కష్టం, కానీ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో కొంత ఎక్విప్మెంట్ స్టోర్స్లో ఉంటుందండి, అన్ని జ్యువెలరీ షోరూమ్స్ ఉంటుంది. ఇది యాక్చువల్గా అన్ని జ్యువెలరీ షోరూమ్స్లో ఉంటుందండి. సో కానీ ఈ ఎక్విప్మెంట్ అంటే కంప్లీట్గా అన్నీ తెలుసుకోలేదన్నమాట. ఇలా తెలుసుకోలేకపోం కాబట్టి అన్నీ అందరు కస్టమర్స్కి ఏంటంటే ఇవన్నీ ఈ టెక్నాలజీ అంతా అందుబాటులో లేదు కాబట్టి ఇలాంటి ఇంట్రాన్స్పరెంట్ అండ్ ర్యాంపంట్ మాల్ ప్రాక్టీసెస్ అనమాట. అంటే గోల్డ్ టాటా గోల్డ్ ప్లస్ షోరూమ్కి వెళ్తే మనం ఇటువంటి పరికరాల ద్వారా కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. మంచి ట్రాన్స్పరెన్సీగా తీసుకోవచ్చు వస్తువుని ఏదైనా కానీ. కరెక్ట్ సార్. పరికరాలు మాత్రమే కాదనమాట. ఒకటి ఇప్పుడు సర్టిఫికేట్ మీరు చూస్తూ ఉన్నారు. సర్టిఫికేట్లో వచ్చేసి మీకు సర్టిఫికేట్లో ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవును, జిఏ గురించి చెప్పిన తర్వాత. సో తక్కువ క్వాలిటీ ఇచ్చేసి ఎక్కువ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు పంపిస్తుంది సెట్ ప్రోడక్ట్. అవును, ఒకసారి స్టోన్ సెట్ చేసిన తర్వాత స్టోన్ క్వాలిటీ మీరు తెలుసుకోలేకమాట. సెట్ చేసిన ప్రోడక్ట్ మీరు సర్టిఫికేట్ తీసుకుంటారు. అదే మీరు గోల్డ్ ప్లస్లో మీకు ఏం జరుగుతుందంటే మేము స్టోన్ యాక్చువల్గా సార్ట్ చేసిన తర్వాత మేము సెట్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ఏ పర్ఫెక్ట్ క్వాలిటీ యాజ్ ఎ గ్యారంటీ కార్డులో మేము ప్రింట్ చేసి మీకు ఇచ్చిన క్వాలిటీ స్టోన్ మాత్రమే మీ ప్రోడక్ట్లో సెట్ అవుతుంది. సో దానివల్ల మీరు ఏంటంటే నమ్మకంగా మీరు యాక్చువల్గా గోల్డ్ ప్లస్కి కావచ్చు. గోల్డ్ ప్లస్కి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఇవి మీరు మా ప్రొడక్ట్స్ కావాలన్నా కూడా ఈ మైక్రోస్కోప్స్ చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర అదర్ డైమెన్షన్ ఉంటే కూడా తెచ్చి చెక్ చేసుకోవచ్చు. మా వాళ్ళంతా కూడా చాలామంది సో కస్టమర్లు బయట ఎక్కడన్నా కొన్న వజ్రాన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలా మంది ట్రైన్ జమాలు చేస్తున్నారు అనమాట. ఓకే, వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసుకుంటున్నారు మీరంతా క్యారెట్ మీటర్లో. అట్లా మీరు కావాలంటే డైమండ్ క్వాలిటీ కూడా ఏంటంటే చేసుకోవచ్చు. ఓకే హరినాథ్ గారు, చాలా సంతోషం. మన కార్యక్రమం ముగించేస్తున్నాము. ముగించే ముందు ఒకే ఒక మాట చెప్పండి, మన ఖాతాదారులకు ఎటువంటి జాగ్రత్త, జస్ట్ ఒకే ఒక 2 పదాలు. కొనుగోలు చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, 2 మాటలు, టైం అయిపోవచ్చు. ఒకటి, డెఫినెట్గా మీరు సర్టిఫికేట్ కోసం డిమాండ్ చేయొచ్చండి. సర్టిఫికేట్ కోసం డిమాండ్ చేసిన తర్వాత కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలంటే సర్టిఫికేట్ మీకు ఇచ్చిన ప్రోడక్ట్ని మళ్ళీ మీరు కొంత అమౌంట్ పే చేసి మీరు కూడా సర్టిఫికేషన్ కోసం పంపించవచ్చు అనమాట. పంపించడం వల్ల మీకు కొన్ని ఫ్యాక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ ప్రోడక్ట్లో ఉన్న అన్ని స్టోన్స్ ఏంటంటే మీ సర్టిఫికేట్లో మెన్షన్ చేసినట్టు అదే క్వాలిటీ అయ్యి ఉండకపోవచ్చు. సో అది ఆల్రెడీ మీరు కొన్న ప్రోడక్ట్కి మీరు ఇకపైన యాక్చువల్గా నమ్మకంగా కొనుక్కోవాలి అంటే కొంతవరకు జిఏ సర్టిఫికేట్ని మీరు నమ్మచ్చు.
అండ్ రెప్యూటెడ్ జ్యువెలర్స్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దానిలో అది కొంతవరకు మాత్రమే, అంతవరకు కాదు. ఎందుకంటే మీరు వెళ్తున్న అందరూ జ్యువెలర్స్ ఏంటంటే వాళ్ళందరికీ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ 100% లేదనమాట. ఉండదు. వాళ్ళంతా ఏంటంటే డిఫరెంట్ వెండర్స్ నుంచి కొంటూ ఉంటారు. సపోజ్ మీరు కొంటుంది ఒక వెస్ట్రన్ డిజైన్ అనుకోండి, ఒక రాజ్పుతానా డిజైన్ లాంటిది అనుకోండి. రాజ్పుతానా డైమండ్ డిజైన్ అంటే అది మేబీ మీకు గుజరాత్ నుంచి రావచ్చు, అహ్మదాబాద్లో మ్యానుఫ్యాక్చర్ ఉండొచ్చు, లేకపోతే బాంబేలో మ్యానుఫ్యాక్చర్ ఉండొచ్చు. అది అక్కడ డిఫరెంట్ వెండర్ ఉంటాడు వాళ్ళందరికీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ లేదనమాట. సో ఒక్కొక్క వెండర్ ఏంటంటే ఒక్కొక్క రకమైన క్వాలిటీ స్టోన్స్ వీళ్ళకి పంపిస్తూ ఉంటాడు. వీళ్ళు ఏంటంటే అదే నమ్మకంతో ఇస్తూ ఉంటారు. సో కొనుగోలు చేసేటప్పుడు మనం సర్టిఫికెట్ డిమాండ్ చేయడం అనేది ప్రధానంగా డిమాండ్ చేయొచ్చు. కానీ అన్ని సర్టిఫికెట్స్ కూడా ఏంటంటే మీరు నమ్మడానికి వీల్లేదనమాట. మెన్షన్ చేసిన ఓకే ఓకే అదొకటి. ఇంతవరకు మన స్టూడియోకి వచ్చి మన ఆహ్వానం మేరకు టాటా గోల్డ్ ప్లస్ వారి రీజనల్ బిజినెస్ మేనేజర్ హరీంద్రనాథ్ గారు వచ్చారు. అనేక విషయాలు చాలా లోతుగా చర్చించాము ఈరోజు మనము. చాలామందికి తెలియని విషయాలు, ఎలాగంటే అలా కొనడం అని అనుకుంటున్నాం తప్ప ఎటువంటివి కొనాలి, ఎలా కొనాలి, వీటిలో ఉండే లోటుపాట్లు ఏంటి, వాటిని అధ్యయనం చేసి చక్కగా విశ్లేషించారు, వివరించారు మనకి. మన ఆహ్వానం మేరకు వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మన అందరి తరపున హరీంద్రనాథ్ గారికి మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.